పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే చక్కగా మరి ఇంత చక్కగా జరిపించుకుంటుంది అంటే ప్రతి క్షణం కూడా పరమాత్మగా ఉండబట్టే కదా. ఆలోచించుకోండి. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే చక్కగా చేయించుకుంటాంది, బ్రహ్మే వినిపించుకుంటాం, బ్రహ్మే మాట్లాడు. ఏమంటాంది? బ్రహ్మం పరమాత్మే నేను అన్న భావంతో ఉంటున్నావా లేదా? మరి పరమాత్మే నేనంటే మనకి అడ్డుగోడ ఏంటి? మనకి అడ్డుగోడ ఏంటి తెలియబడుతుందా లేదా? మనకు అడ్డు ఏంటి? మన మనస్సే. మరి మన మనస్సే అన్నప్పుడు మరి మనస్సు గురించే కదా మనం మనసుతో మమేకం అవ్వకుండా పరమాత్మగా మిగిలినప్పుడే కదా పరమాత్మగా ఉండగలుగుతాం. ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతున్నాం లేదా? మనసుతో మమేకం అవ్వద్దు. ఉన్నదంతా నేనే 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 నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉన్నప్పుడే ఆ మూలాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మూలంగా మిగలగలుగుతాం. మరి చెప్పడం ఎందుకు రాదు అంటే మనసుతో లేక. అయినా బ్రహ్మం ఏదో మాట్లాడుతుంది, మీరు అలాగే అంటున్నారు. అంటే మీలో ఉన్న బ్రహ్మం, నాలో ఉన్న బ్రహ్మం, అందరిలో ఉన్న బ్రహ్మం ఒక్కటే అని మనకు తెలియబట్టింది కదా. తేలిగ్గా ఉండగలుగుతున్నాం లేదా? మనస్సు ఆలోచనలే కదా ఇవన్నీ కూడా. సూక్ష్మదేహంతో మరి పతనం మార్గాలే కదా ఇవన్నీ. అదే బ్రహ్మంగా మరి మన తలంపు ఉన్నప్పుడు సూక్ష్మదేహమే నశింపబడుతుంది. మూలంగా ఉండాలా లేదా? అది మన సబ్జెక్ట్ అంతా మూలమే కదా. మూలంగా ఉండాలంటే నెమ్మదిగా లాక్కోండి. ఒకసారి ఏబిసిడీలు రాకుండా పిహెచ్డీలో కూర్చోబెడతామా? మీరు అమ్మ జీవన్ముక్తి మాకు కావాలి అన్నప్పటి నుంచి లైన్గా లాక్కుని ఒక ఇష్టం అని, బ్రహ్మం అంటే ఇష్టం రైటే, ముందు అమ్మ అంటే ఇష్టం అని, అలాగే కదా మీరు లాక్కుంటా మీ మనసుని మరి పరమాత్మగా మిగల్చగలుగుతున్నారు. అందరూ జీవన్ముక్తులుగా ఉండగలుగుతున్నారు. కారణం ఏంటి? మనస్సే. అదే నీ శత్రువు అయినా మిత్రుడు. శత్రువు లేదు, శత్రువు కాడు, మిత్రుడు కాడు. ఉన్నదంతా యథార్థం తెలిసాక బ్రహ్మంగా మిగలటమే. బ్రహ్మము తప్ప రెండోది లేదు. మనసుకే కదా ఈ రోజులు, వారాలు, వజ్రాలు, జ్యోతిషాలు, వాస్తులు, బ్రతుకున్నాళ్ళు, కష్టమని, సుఖమని, లాభమని, నష్టమని, ఇంకెప్పుడు ఏదో గొడవలోనే ఉంటుంది. మరి ఆ గొడవను తప్పించడానికే కదా మనం
ప్రతి నిత్యం కూడా పరమాత్మయే అన్న భావంతో ఉండగలుగుతున్నాము. బ్రహ్మం సత్సంగం కూడా జరిపిస్తాం. మన అందరూ అదృష్టం. ఉన్నది మనమే, మనం తప్ప రెండోది లేదు. అందరం కూడా హాయిగా ఉండగలుగుతున్నాము. ఎందువలన దేహభావం లేదు, పరమాత్మే నేనన్న భావంతో ఉంటున్నాం కదా. ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాము. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. దానివల్లే కదా ఉండగలుగుతున్నాం. ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది చెప్పండి. మన ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది? ఏ భావంతో ఉంటాం, ఏ భావన వేయడం, దేహ భావన వేయడం, పరమాత్మ భావనతో ఉండగలుగుతాం. ప్రపంచం భావన వేయడం అంటే తాత్కాలికంగా ఉంటున్నామే కానీ మమేకం అవట్లేదు కాబట్టి అనంతంగా ఉండగలుగుతాం. ఏ పనైనా చేసుకోగలుగుతాం. ఇప్పుడు కొంత మీకు టైంకి నేను కూర్చోలేదు అంటే ఇంట్లో చుట్టాను, అలా ఏదైనా టైం టేబుల్ ప్రకారంగా ఎప్పుడూ ఒకేలా జరగదు. దేహం ఉన్నంత కాలం కూడా పరమాత్మే దిక్కుని ఆ పరమాత్మగా మిగలటం తప్ప ఈ మార్పు చెంది దేహాన్ని, దీనికి ఎక్కువ మార్పు చెంది దేహం అని తెలుసుకున్నాం, ఎక్కువ విలువ ఇవ్వకూడదు. అలా ఉంటానే ఉంటాయి. ఏ టైంలో అలా జరుగుతుంటే అలా జరుగుతుంది. అన్నీ బ్రహ్మంలోని. నీ మనస్సుని ఎలా కంట్రోల్ చేయాలో నువ్వే ఆలోచించు. ఇదంతా మనస్సు 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 అంటే ఆలోచన ఆలోచన ఆలోచన. బంధం ఎక్కడుంది? నీ ఆలోచన. మోక్షం ఎక్కడుంది? ఆలోచన రహిత స్థితి. అంటే ఆలోచన పరంపరని ఆపుకున్నప్పుడే పరమాత్మగా మిగలగలుగుతాం. ఈ పరంపర అంతా అనేక జన్మల నుండి అలా గొలుసులాగా జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ జన్మలో జీవించుండగా జీవన్ముక్తిగా ఉండాలి. మరి జీవన్ముక్తిగా ఉండాలి ఏంటి? నీ ఆలోచన విధానం అంతా ఎలా ఉండాలి? పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటుమే. మరి హాయ్ అంటే హాయ్ అంటాం, ఏడుపు అంటే ఏడుపు అంటాం, నవ్వు అంటే నవ్వు అంటాం, సుఖం అంటే సుఖం అంటాం, దుఃఖం అంటే దుఃఖం అంటాం. కారణం ఏంటి? ఆలోచించు. కారణం ఏంటి? నీ ఆలోచన. ఏ టైంలో ఎలా జరిగినా బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే 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 అంటే ఆ నేనుగా మిగులుతుంది. పరమాత్మే నేను, పరమాత్మే. మరి విడిగా ఏదైనా ఉందా? దేహం ఉన్నసేపు ప్రపంచంలోనే మనం ఉన్నాం కదా. దేహ సంబంధికులతో దేహంతో ఉన్నాం కదా. లేదు అంటానికి మనమేమో ఉంది. అందు గురించే ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా చూసుకో. లేనిదేంటి? ఆలోచించు. ఉన్నదేంటి? బ్రహ్మం. లేనిది మార్పు చెందిందే కదా. కానీ ఉంది, మార్పు చెందుతుంది. మామూలు వాళ్ళకి ఉంది. జ్ఞానికి ఏముందరా, ఇదో కళ, జాగ్రత్త వస్తువు పెద్ద కళ, స్వప్న వస్తువు చిన్న కళ అని చెప్తున్నారు.
మరి ఎందుకంటే ఆ అనుభవంలో అంతే. కానీ మామూలు వాళ్ళకి ఎలా కుదురుతుంది? తెలియబట్టలేదు కదా. మరి తెలియజేసుకోవాలంటే దేని యందు మమేకం అవ్వాలి? పరమాత్మే నేను, పరమాత్మే అన్న భావంతో ఉంటే ఆ యథార్థంతో మరి ఉండగలుగుతున్నాం. ఆలోచన విధానం అంతా ఎలా ఉంటాను, ఎంత ఆహ్లాదంగా ఉంటాను. జరిగిపోయిన దాని గొడవ లేదు, ఇప్పుడు గొడవ లేదు, భవిష్యత్తు గొడవ లేదు. అలాగా సాక్షిగా ఉంటుంది సాక్షి. దేన్నైనా నీ ఎరుకుతో ఉంటే నీతో నువ్వు ఉంటూ అన్నీ చేస్తున్నావు, ఉంటున్నావు, తింటున్నావు, మాట్లాడుతున్నావు. ఎన్ని చేసినా దీంట్లోనే జరుగుతుందని తెలియదు. రోజు చెప్పుకోవాలి, ఈ ఉపోద్ఘాతం లేకుండా సత్సంగా కుదరదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అంటే 24 గంటలు దీని అందే మమేకం అవుతుంటే ట్రీట్మెంట్ మనసుకు బాగు. మరి మనసుకే కదా ఈ ట్రీట్మెంట్ అంతా. దేహమా జడం మన సుఖుతో సత్తు పరమాత్మగా మిగలగలుగుతుంది. మనం అందరం జీవన్ముక్తులు. జీవించుండగానే జీవిస్తున్నాం అని భావం లేకుండా ఉన్నాం, అదే జీవన్ముక్తి వస్తుంది. ఉన్నది యథార్థం, ఆ యథార్థంతో అలా నీ మనసుకే కదా ఇవన్నీ పుట్టింది. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, నేను ఇలా ఉండాలి, నేను వాళ్ళకన్నా ఇంకా బాగా ఉండాలి. అవన్నీ అయితే పోటీలు ఉంటాయే. మరి పరమాత్మ మిగలటానికి మహాత్ములు తీసుకో. ఆ మహాత్ముల యొక్క చరిత్రలు తెలియబడుతున్నాయి కదా. చక్కగా పరమాత్మగా ఉండగలుగుతావు. లేకపోతే ఎలా ఉండగలుగుతావు? నువ్వు ఫైల్లోకి రావాలనుకో, బ్రహ్మంగా ఉండాలనుకో, మరి మనస్సును నమ్మే నమ్మిన వాళ్ళు ఆ మనసుతోటి మనకే ఆడికే రుణాలు లేవనుకో, మరి వాళ్ళు అప్పుడు శత్రువులు అయిపోతున్నారే. కాదు, శత్రువులు లేరు, మిత్రులు లేరు. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండోది లేదు. కానీ వారితో స్నేహం చెయ్యం, వారి ఆలోచన విధానం బాగోలేదు సార్. మనం బ్రహ్మంగా ఉంటాం మనకు ధ్యేయం. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నాం, అందరితోటి ఉంటూ లేనట్టుగా ఉన్నాం. అంటే మనస్సు నేను కాదు. ఈ మనసుకే కదా 24 గంటల పనంతా. ఎవరికి? నీ ఆలోచనదే కదా, నీ మనసుదే కదా ఇదంతా. మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, పంచకోశాలు నే కాదు, పంచ ఇంద్రియాలు నే కాదు, జ్ఞానేంద్రియాలు పంచ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు పంచ అయ్యి నేను కాదు, దశేంద్రియాలు నేను కాదు. నేను నిత్య శుద్ధ బుద్ధ మొత్తం స్వరూపుని. అలాగ తప్పదమ్మా, అలవాటు పడే వరకు తప్పదు. హాయిగా ఉండగలుగుతాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు మనోమౌనమే. నీకు విషయాల మీద లేదు, కానీ చేస్తున్నావు, చేయట్లేదు, వింటలేదు, మాట్లాడట్లేదు. అంటే దాని యందు మనస్సు పెట్టకుండా పరమాత్మయే చేయించున్నాడు. ఇది ఎలా జరిగేది ఉంటే అంతకుముందు మనం ఏం చేసుకొచ్చామో అదే జరుగుతుందన్న దృక్పథంతో ఉన్నాం కాబట్టి అలా బతికే ఆలోచన విధానం అంతా కూడా పరమాత్మయే అన్న భావంతో ఉంటుంది.
అన్ని రోజులు బ్రహ్మంలోనే నీ భావనా దోషం లేకుండా నువ్వు చూసుకోవాలే. కానీ ఏ రోజైతే పరమాత్మ కాదు చెప్పండి, ఏ గడి కాదు, గడియలు అనేవారు పూర్వం. ఏ గడి అయినా బ్రహ్మంలో ఉంది కదా, ఏ నిమిషమైనా బ్రహ్మంలో ఉంది. ఏ సెకండ్లో నిమిషాలు గడియలు అనేవారు. అంతా కూడా పరమాత్మ ఉంది. పరమాత్మ విడిగా నువ్వు లేవు కదా, నువ్వు విడిగా లేవు కదా, ఉన్నదంతా నువ్వే కదా. నువ్వు లేని చోటే లేదు. ఆయుర్దాయం ఉన్నంతసేపు మరి దేహం నిజం, ప్రపంచం నిజం, దేహ సంబంధికులు నిజం, అన్నీ నిజమే. సత్యమే అనిపిస్తుంది, కానీ విద్య ఉండి లేనట్టు ఉంటుంది, మార్పు చెందేది. దీని మీదే మమేకోకుండా సత్సంగం. దేనికి సత్సంగం? నీ మనసుకి భావోద్రేకాలు లేకుండా పరమాత్మే నేను అన్న భావంతో ఉండు. ఎంత రిలాక్స్గా ఉండగలుగుతావు. నీ ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది? ఏకాత్మంగా ఉంటా అంటే ఎలా ఉంటుంది? రెండో ఆలోచన ఉంటుందా? విడిగా లేదు కదా. లేనట్టే. పరమాత్మే అనేక భావనలతో కూడిన మనస్సుని దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? నామం చేయి, జపం చేయి, ధ్యానం చేయి. అన్నీ చెయ్యొద్దని ఎవరున్నారు? చూడు, పరమాత్మే అందరిలోనే. అన్ని పరమాత్మే చేస్తున్నారు అన్న తలంపుతోటి ఉండు. బ్రహ్మము తప్ప రెండోది, బ్రహ్మము తప్ప రెండు. విధానం అంతా కూడా మనకు తెలియబడతాం. నేనెవరో అని ముందు తెలుసుకో. నేనెవరో అనేటప్పటికీ, నేను బ్రహ్మాన్ని అనేటప్పటికీ మనసు కూడా ఉండవు. దాన్ని కంట్రోల్ చేసుకోవటమే జీవన్ముక్త స్థితి అంటే. ఎల్లవేళ దీన్ని కంట్రోల్ చేస్తాను. ముందు ఎందుకు నయాన్న భయాన్న దాన్ని అంటే పూజని, వ్రతాలని, తపస్సు అంటే ఆ జపం అని అలా చేయగా ధ్యానం భూమధ్య స్థానంలో. అది మాకు ఎక్కువ తెలీదు, చిన్నప్పటి నుంచి అలా బస్కే వేసేసుకుని అలా ఉండటం అనుభవకాన్ని చెప్పటం రా. అలా ఉండటం. ఎప్పుడైతే నువ్వు ధ్యానాభ్యాసంలోకి మొదలు పెడుతుందో నీ మనసు ప్రయాణం, ఈ మార్పు చెంది అన్ని ప్రపంచ ధ్యాసలు, దేహ ధ్యాసలు, మన దేహమే కదా, అనేక దేహాల ధ్యాసలు అన్నీ అయ్యే తొలుగుతూ ఉంటాయి. పరమాత్మే నేనన్న భావంతో ఉంటాం. ఏకాత్మంగా ఉంటమే, ఏకాత్మంగా ఉండటం. ఆంక్షలు పెడితే కుదరదు. ఎంతో క్రమశిక్షణగా నీ జీవన విధానం నువ్వు గడుపుతున్నావు. రైట్.
క్రమశిక్షణ నలుగురు వచ్చినప్పుడు కుదురుతుందా? నువ్వు ఒక్కదానం ఉన్నప్పుడు అలా చేసుకో. నీ జపాలు తపాలు నీ ధ్యానాలు అందరూ ఉండగా నీ అంతఃకరణంతో ఆ సాక్షితో ఆ ఎరుకుతో అలా ఉండు. పుట్టప్పుడు అంటావా అందరూ ఎవరో లేనప్పుడు ధ్యానం వేసేసుకో. ఎల్లవేళ కూడా నీకు ధ్యానం కుదురుతుంది, ధ్యాస కుదురుతుంది. అందరి మనస్సులో ఉండగా అంతో ఎంతో మరి మమేకం అవ్వద్దా? ఆరెవరో బ్రహ్మాలు కదా, నువ్వెవరో బ్రహ్మం కదా, నేనెవరో బ్రహ్మం కదా, విని వెళ్ళనట్టు. అది అక్కడ యుక్తి అంటే మమేకం అవ్వకుండా అలా పరమాత్మగా ఉండటమే. తైల్దార్లా ఇంకా స్టాప్, నాన్ స్టాప్, ఎల్లవేళ కూడా అయి ఉన్నాను అలా ఉంటున్నాయి. దేనేందు భ్రాంతి ఉందా? నీ ఆలోచన విధానం అంతా చూడు. ఉన్నదంతా నేనే 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 నేనే. అసలు నేనన్నా, బ్రహ్మనేనన్నా, ఆత్మన్నా, శక్తి అన్నా ఏదైనా ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఆ ఒక్కటేగా ఉన్నది. ఉన్నంత కాలం కూడా ఆ ఒక్కటేగా ఉన్నది. పరమాత్మే నేను, పరమాత్మ. వివిధ రకాల భావాలు లేకుండా నీతో నువ్వు ఉండు. నీ గురించి నువ్వు చూసుకో, నీ గురించి నువ్వు మాట్లాడుకో. ఇవన్నీ లోపల నీతో నువ్వు ఉంటా అంటే దేనేందో మమేకం ఉండదు. ఉట్టప్పుడు బాగానే ఉంటుందమ్మా, ఎవరు లేనప్పుడు కామ్గానే ఏ విషయాలు నీ మనస్సు అంటే నీ ఆలోచన విధానంలో ఏమీ లేనప్పుడు బాగానే ఉంటాం, అంతా బాగానే ఉంటుంది. ఎక్కువ జనం ఉన్నా ఎవ్వరు లేకపోయినా ఒకేలా ఉంటాం. అందరూ ఉన్నా ఒక్కలాగే ఉంటావు, నువ్వు ఒక్కదాన్ని ఉన్నా ఒక్కలాగే. అంటే నీ యొక్క అభ్యాసాన్ని బట్టే కదా, నీ సుకృతం, నీ ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది. ఎడతెరపులైన ఆనందం ఎక్కడ అందుతుంది? నీతో నువ్వు ఉన్నప్పుడే కదా ఈ ఆనందం. నీ ఆలోచన విధానం అంతా నీ మేలు గురించి నువ్వు చూసుకుంటావా? నీ మనస్సు నువ్వు చెప్పినట్టు. నీ మేలేంటి? నా మేలు అలా హాయిగా ఉంటుంది. హాయి ఎప్పుడు వస్తుంది? నాతో నేను ఉన్నప్పుడు వస్తుంది. ఈ విషయాల్లో హాయి ఉందన్నది భ్రమ. అన్నీ కావాలి, అన్ని వసతులు కావాలి, అన్నీ కరెక్టే. కానీ అసలైన హాయి అందం. ఉన్నదంతా నేనే 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 నేను, నేను తప్ప రెండు, నేను తప్ప రెండు అన్న భావంతో నువ్వు ఉండగలవు. ఆలోచన విధానంలోనే కదా మార్పు. పైకి మామూలుగానే ఉన్నాం కదా, ఆఖరి వరకు దేహధర్మాలతో ఉంటాం. బాల్య యవ్వన వార్ధక్యం కౌమారం దశలు మారుతూ ఉంటాయి. ఆ దశల్లో ఉన్న విషయాలు మారుతూ ఉంటాయి. అప్పుడు అవును అన్నదే ఇప్పుడు కాదు అవుతుంది. పెద్దవాళ్ళు అయ్యాక చిన్నపిల్లలా నడవగలమా? ఆలోచన విధానం ఆలోచించు. పెద్దవాళ్ళు అయ్యాక చిన్నపిల్లలా ఉండగలమా? ఆరోగ్యం అలా ఉంటుందా? అన్నీ మార్పు చెందియే కదా, అన్నీ మార్పు చెంది. మార్పు చెందేది నువ్వెలా అవుతావు? ఎప్పుడూ ఉండి ఏ దశలైనా నువ్వు పరమాత్మవే అని తెలుసుకున్నప్పుడు దశలు మారుతున్నాయి. కానీ
నీలో ఉన్న అనంత చైతన్యం మార్పు లేదు అని తెలుసుకుని ఇదే 24 గంటలు మన్నం, ఇంకా రెండో మాట లేదు. ఈ మన్నమే మీకు రోజంతా జరుగుతుంది. మీకు మనసు కనుక అది ఇదని కల్పిస్తూ ఉంటుంది కదా, ఆశని నిరాశని, అదేదో సుఖం, అదేదో భోగం అంటుంది, అది రోగం అయిపోతుంది, అది దుఃఖం అయిపోతుంది, నష్టం అవుతుంది. మరి ఇవన్నీ కూడా మనకు తెలియబడతాం కాబట్టి అనుభవంలో ఉన్నాం. ఆధ్యాత్మికంగా చిన్నాడి నుంచి అనుభవం ప్లస్ వయసు కూడా ఉంది కదా, అందరినీ చూస్తున్నాం కదా. పాపం వాళ్ళకి తెలియక అలా ఉన్నారు. విద్య అనేది నిజం, అసలు నేను తెలియక, అంతే కదా. తెలిస్తే ఆరు మానాలి. ఎప్పటికైనా ముందు మనకు దారి దొరుకుతుంది. ఈ దారితో ఈ గమ్యాన్ని చేస్తుంది, వారికి దొరుకుతుంది. తిన్నంతనే కొంత మంచి జన్మైనా వస్తుంది. పరమాత్మయే నేనన్న భావంతో ఉంటే ఇంకా అనుభవంలో ఉండేటట్టుగా ఇంక తెలియదు. మూలాన్ని మూలంతో పట్టుకోవాలి. నీ మూలం ఏది? అనంతత్వం. అనంతత్వంగా మిగులు. ఆయుర్దాయం ఉన్నంతసేపు ఆరోగ్యంగా ఉండగలుగుతావు. లోపల హాయి ఉండబట్టే కదా హాయిగా ఉంటున్నావు. నువ్వు తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నువ్వే నువ్వే నువ్వే. నువ్వు తప్ప రెండోది, నువ్వు తప్ప రెండోది. నీ ఆలోచన విధానం అంతా ఎలా ఉండాలి? పరమాత్మే పరమాత్మే అన్న భావంతో. నీకు అక్కడ ఇంకా వేరు భావం రా. ఉన్నదంతా నేనే 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 అంటా అంటే నేనుగా మరి. ఏ విషయాల జోలికి వెళ్ళదు మనసు. ఏదైనా బ్రహ్మలో ఉంది. మనకి ఇంకా దర్జా ఇంట్లో కూర్చుంది, బయటకు వెళ్ళి పని లేదు కదా. విషయాలు ఎందు వ్యామోహం పెట్టుకోవటానికి మరి మనం ఆ తలంపు పెట్టుకోవటానికి అంత అవసరం కూడా. స్త్రీలం మనకు పనే ఉంది, ఇంట్లో కూర్చోవటం, ఉద్యోగం స్వోద్యోగం, ఇంకా తేలిక ఇంకా తేలిక ఇంకా తేలిక. ఏ విషయాలు లేవు, ప్రపంచ విషయాలు లేవు, దేహం విషయాలు లేవు, దేహ సంబంధం విషయాలు లేవు. ఎందువల్లంటే ఎవరి యారికి అలా జరుగుతూ ఉంటుంది. జీవయాత్ర సాగుతూ ఉంటుంది. నువ్వు నేనే ఏమీ చేయలేము. మన ప్రయత్నంతో మనం ఉన్నప్పుడు ఆ బ్రహ్మమే చేస్తానన్న దృక్పథంతో ఉండగలుగుతాం. అనంతత్వంగా ఉండగలుగుతాం. పరమాత్మే పరమాత్మే అన్న భావంతో ఉండదు. ఆనందో బ్రహ్మ, ఆనందో. విడిగా లేం కదా. నీ ఆలోచన విధానం అంతా ఎలా ఉంది? రేపు రేపు రేపు. ఈ మనస్సు తిన్నంగా ఉంటుందా? రేపు సుఖపడతాం. దుఃఖం అందో రేపు, దుఃఖం అందో రేపు సుఖపడతాం. రేపు అలా అయిపోతాం, రేపు ఇలా వచ్చారు అలా వచ్చారు. అమ్మా, జీవుడు ఊరికే వచ్చేసాడా జన్మకి? పుణ్యం ప్లస్ పాపాన్ని పట్టుకుని వస్తే రేపు ఏమైపోతుంది? ఈరోజు ఈ క్షణం హాయిగా ఉందను, రేపు ఏమీ అవదు. సుఖం దుఃఖం ఎప్పుడైనా ఉంటుంది. ఏ రోజైనా నీ మనస్సు భావంతో ఉంటుంది. సుఖమైనా దుఃఖమైనా నీ ఆలోచన విధానంలోనే ఉంటుంది. ఇది సుఖం ఇది దుఃఖం అనటానికి విడిగా ఏమీ లేదు. అందు గురించి దేని ఎందు ఎలా ఉండాలి?
ఎలా ఉంటే నీకు రిలాక్స్? కారణం ఏంటి? నువ్వు ఏ పని కోసం వచ్చావు? ఆ పని జరగాలి కదా. రేపు హాయా, ఈవేళ ఉన్నదాన్నేమో ఏడుస్తావా? నిన్న దాని గురించి, ఈవేళ గురించి, రేపు దాని గురించి. మళ్ళీ ముసలికి వచ్చేస్తున్నామో ఏమైపోతాం? ఆ దశలో ఎలాగో ఆ దశ కూడా అంతే. నీ యొక్క మనస్సును బట్టి ఏ దశలో అయినా గందరగోళం ఉంటుంది. ఆ దశ ఈ దశ కాదు, ఏ దశ అయినా గందరగోళం. పరమాత్మే నీవు, పరమాత్మే నీవు తప్ప రెండు, నువ్వు తప్ప రెండు అన్న భావంతో ఉంటున్నాయి. హాయిగా నేనే అంతా, నేనే అంతా, నేనే. ఎందుకంటే నేనే అంతా అంటున్నాము, ఇలా ఏకాత్మగా తెలియబడ్డంది కాబట్టి నేనే అంతా. ఈ నేను, ఆ నేను, అందులో నేను ఒకటే అని చెప్తాను. మీరు నెమ్మదిగా నేను ఎవరినో అని తెలుసుకుంటున్నారు, పరమాత్మ మిగులుతున్నారు నెమ్మదిగా. అదే అంది, నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు, నేను మనస్సును కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని అన్న భావంతో మనం ఉండబట్టి దోషం లేకుండా పరమాత్మగా మిగలగలుగుతున్నాం. ఏ క్షణమైనా అంతే. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. ఇది కష్టం అంటే కష్టం, ఇది కష్టం కాదంటే కష్టం కాదు. నీకు ఇష్టమైన ఊరు వెళ్ళట్లేదా? నీకు ఇష్టమైన పదార్థం నువ్వు తింటలేదా? ఎవరైనా బలవంతంగా పెడితే నీకు ఇష్టం లేదు ఏమన్నావు? బాబోయ్ బాబోయ్ అంటే అక్కడ ఇష్టం అయిష్టం. సో ఇష్టం ఏంటి అయిష్టం ఏంటి? నీ దేహానికి ఎలా కుదిరితే నీ ఇంద్రియాలు సౌకరించుకో. పరమాత్మగా మిగులు. మెయిన్ ఇలాగా 24 గంటల్లో ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీ యొక్క కర్మ తగ్గినప్పుడు ఆ వ్యాధి నయమవుతుంది. ఆ డాక్టర్ దగ్గర కర్మే వ్యాధి రూపేణా. అందరు డాక్టర్లు ఒక్క స్కూల్లో చదివినాను చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఓ స్కూల్లో చదువుతారు, కానీ విడివిడిగా వెళ్ళిపోతున్నారే. బాగా చదివినోడేమో ఉద్యోగం చేయకపోవచ్చు, వ్యాపారం చేయొచ్చు. చదువు రానోడేమో ఉద్యోగం చేయొచ్చు. రకరకాలుగా పొలం చూసుకోవచ్చు. ఒక్కొక్కరు జ్ఞానం అవ్వచ్చు. మరి సన్యాసిక దీక్ష పుచ్చుకోవచ్చు. అలాగా స్కూల్లో మాస్టర్ తప్ప ఏమీ లేదు. వీరు విధి విధానాన్ని బట్టి రకరకాలుగా జరుగుతుందా లేదా. ఒకరు మాస్టర్లు అవుతారు, ఒకరు పండితులు, జ్యోతిష్ పండితులు అవుతారు, వాస్తులు జ్యోతిష్యాలు పండితులు అవుతారు. ఒక్కొక్కరు కలెక్టర్లు అవుతారు, ఒక్కొక్కరు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఐఐటీలు, మరి పోలీసులు అవుతారు. అన్నీ ఎన్ని రకాలుగా మరి ఒకే క్లాస్లో చదువుకున్న వాళ్ళే కదా. అలా ఇక్కడ మనం చెప్పడం ఒక్కలాగే ఉంటుంది, అందరికీ ఒకేలాగే చెప్తాం. మీరు తీసుకునే విధానాన్ని బట్టి, మీ యొక్క యోగాన్ని బట్టి మీ ప్రయత్నం బాగా చేసుకోండి. నా ప్రయత్నంతో నేను ఇంత రిలాక్స్గా ఉండగలను. మీరు కూడా మీ ప్రయత్నంతో రిలాక్స్గా ఉంది. సర్వకాల సర్వాస్తులందును ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉంటుమే. సర్వకాల సర్వాస్తులందును నువ్వు దేని ఎందు మమేకవుతున్నావు. అలా మౌనంగా ఉండు. మౌనోపాసనతో ఉంటే అన్నీ సెట్. అంటే మనసు కదిపేస్తున్నావు అనుకో, జన్మలకాయ కంగారు పడిపోయావు అనుకో, విశ్రాంతి లేకుండా ఆలోచించేసావు అనుకో, నీరసాలు అనేక రకాలుగా వచ్చేస్తాయి.
నీ భావనలోనే భాగ్యం. నీ భావన ఎలా ఉండాలి, ఎలా మరల్చుకోవాలి. మమకారం అంటావా, ఇంక మమకారంలోనే పట్టు. దుఃఖం అంటావా, ఇంక దుఃఖంలోనే ఉంటుంది. హాయ్ అంటావా, హాయిలోనే ఉంటుంది. అది నువ్వు ఏది కావాలనుకుంటే నీ ప్రయత్నంతో అలా ఉండగలుగుతావు. ప్రయత్న లోపం లేకుండా పరమాత్మగా మిగలగలుగుతున్నావు. ఆలోచన విధానాన్ని బట్టి నీ ఆలోచన ఎలా ఉండాలి, అనంతంగా ఉండాలి, అనంతత్వంగా మిగలాలి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు, నేను తప్ప రెండు అన్న భావంతో మిగిలి ఎంత రిలాక్స్గా ఉంటుంది. నీ ఆలోచన విధానాన్ని బట్టి కదా ఇంత జీవితాన్ని వేస్ట్ చేసేసుకుంటావు. ఇటువంటి మానవ జన్మన నువ్వు వేస్ట్ చేసుకుంటావు. ఇంకెంతకన్నా ఏముందరా దారుణం. సంపద, రైట్, కరెక్ట్ అయిన సంపదను కరెక్ట్గా నీ జీవితంలో నెమ్మది. సంపాదన దోషాలు ఎంతమందికి లేదు. రైలు చాకలు అంతే, పాపనే కదా అంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం సంపాదన. ఎవరే దెబ్బపైనా మనమైనా అంతే. అదే ఊడ్చాననుకో, అవేమో ములిగిపోవటం, ఆ టైంకి ఏమో చేతికి రాపటం అని ఏంటి చేస్తున్నాను. ఏ రకంగా ఏదైనా నీతో నువ్వు ఉండేటట్టుగా నీతో నువ్వు ఉండేటట్టుగా చేసుకో. లాచ్చా ఆ కిటికీలోంచి రమేష్ని తీయమన్నా పుస్తకం నీ దగ్గర ఉందా? జీవన్ముక్తి పుస్తకం ఓకే, కూర్చితే అలాగే తీసుకుంటాను. ఇలా నెమ్మది ఆడు అలా తెచ్చుకుంటాడు. మరి ఏంటి ఆ తర్వాత ఇలా కూర్చో, పర్వాలేదు ఇలా కూర్చో. ఇలా కూర్చుంటే నేను ఆ రాగానే నేను తప్పుకుంటాను. నువ్వు చెప్పేయచ్చు, నీకు ఇలా తిప్పుతాను. కూర్చో, తలుపు నొక్కి కూర్చో. బ్రహ్మార్పణం ఆ రాగానే లేసుకో. ఆరు రాగానే లేసుకో. నువ్వు చెప్తాను అయ్యాక నేను కట్టా. బ్రహ్మార్పణం చెప్పు. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం ఎందువల్లంటే బ్రహ్మమే నువ్వు, నీ యొక్క మనస్సు అంతా బ్రహ్మమే. ముందు మనస్సునే కాదు, పంచకోశాలనే కాదు, పంచేంద్రియాలనే కాదు అని ముందు కాదు అని ఉన్నదంతా బ్రహ్మంలో ఉంది అని తెలుసుకున్నాం. బ్రహ్మాత్మ జీవితాన్ని గడుపుతుంది, అందరూ గడుపుతున్నాం. బ్రహ్మం మీరు ఎప్పుడైతే మీరు బ్రహ్మం అని చెప్పారో, బ్రహ్మం అని చెప్పడం కాదు, బ్రహ్మం అంటే ఏంటి, అది నువ్వే ఉన్నావని కూడా మాకు ఇంత వివరంగా అసలు ఇంకా ఎవరికైనా తెలిసేలా చెప్పారమ్మా. ఇంకా సంశయం లేకుండా. ఇక్కడ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివి. బ్రహ్మార్పణం అంతటా నిన్న బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించున్నది బ్రహ్మ. ఇప్పుడు ఈ
ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో ప్రతి మనిషి కూడా ఇక్కడ అమ్మ చెప్పేది ఒక్కటే. ఇది ఊరికే ఒక్కొక్క పాయింట్ చెప్తా లా నీతో నువ్వు చెప్పి నెమ్మదిగా చెప్పి అందంగా అందాలి. నీకు బోల్డ్ అనుభవం ఉంది, దాన్ని వివరంగా చెప్పు. ఏదైనా పాయింట్ కావాలంటే పుస్తకం తీసుకోండి. ఇంకా అప్పటి నుంచి పుస్తకం చూసి చదివావు కదా, నీలో బోల్డ్ అనుభవం ఉంది. ఆ అనుభవం సారా అందరికీ అర్థం అవుతుంది. పాయింట్ కావాలన్నప్పుడు పుస్తకం తీసుకోండి. బ్రహ్మాత్మ ఈ బ్రహ్మ భావన జ్ఞాన మన బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో ప్రతి సాధకుడు ప్రతి సత్సంగి వాళ్ళు కోరుకున్నది జన్మరాహిత్యం, వాళ్ళు ప్రయాణం జన్మరాహిత్యం. ఈ అన్నీ కూడా ఇక్కడ అమ్మ చెప్పేది జన్మరాహిత్యం గురించే చెప్తారు. జన్మరాహిత్యానికి మెయిన్ రహస్యం ఏంటంటే, బ్రహ్మరాహిత్యానికి నీకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే భావన. అన్నిటికంట అమ్మ దగ్గరికి వచ్చాక అసలు ఏమీ లేదు, భావన మార్చుకుంటే అందులోనే భాగ్యం. అంతే. ఇంత తేలిగ్గా, ఇంత సులువుగా, ఇంత సునాయాసంగా, ఏ శ్రమ లేకుండా, అసలు చదువులుతోటి దేనితోటి పని లేకుండా ప్రతి మనిషి భావన మార్చుకుని ఆచరిస్తే అనుభవం వస్తుంది. అనుభూతే అదే నువ్వు అయిపోతావు. ఇది ఇక్కడ భావన మార్పు ప్రతి మనిషికి చాలా తేలిగ్గా, అసలు మనం అది కూడా మారినట్టు ఉండదమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మారినట్టు కూడా ఉండదు. ఎందుకంటే మార్పు అనేది నువ్వు అది సహజమైపోతావు. మార్పు అనేది సహజంగా నీ లక్షణాలు, గుణాలు, భావాలన్నీ సహజమైపోతాయి. సహజమైపోయి ప్రతి క్షణం హాయిగా ఆనందంగా, ప్రతి క్షణం హాయిగా ఆనందంగా అంటే ఇంకా అసలు నిష్కల్మషమైన కట్టి అవును, తర్వాత మాట్లాడతాను సార్. నేను ఇంకేత ఇక్కడ ప్రతి ఓడు చాలా ఈజీగా, తేలిగ్గా. ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ అసలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఓడికి ఇక్కడ వయసుతో కూడా సంబంధం ఉండదు. అసలు చదువుతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా చక్కగా ప్రతి ఒక్కడికి ఇది అర్థమవుతుంది. అతి తేలిగ్గా అర్థమవుతుంది. అర్థంలో కూడా అతి తేలిగ్గా, సునాయాసంగా అర్థమవుతుంది. అందరికీ ఆచరణకే అనుకూలంగా ఉంటుంది. అది ఇక్కడ గొప్పదనం. ఎందుకంటే నాకు ఏమీ రాని నాకు ఇంతలాగా ఇంత ఆనందాన్ని, ఇంత ఉత్సాహాన్ని, ఈ జన్మకు వచ్చిన పని, జన్మ యొక్క గొప్పతనం అన్నీ కూడా అసలు ఫస్ట్ అమ్మ ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, అమ్మ అసలు నీ విలువేంటో నీకు తెలియదు. ఇక్కడ నీ విలువేంటో నీకు తెలుస్తుంది. ఫస్ట్ నీ విలువేంటి, నువ్వు అసలు నువ్వేంటనుకుంటున్నావు అంటే, నువ్వేంటనుకుంటున్నావు అంటే ఒక మాటలో చెప్పాలంటే నువ్వు కల్పవృక్షానివిరా. అది నువ్వు కల్పవృక్షానివి. అంటే నువ్వు కల్పవృక్షం ఎలాంటిది అంటే, కల్పవృక్షం నువ్వు ఏది సంకల్పించుకుంటే అది నీ చేతిలో పెడుతుంది. అలాగే ఇది కూడా నువ్వు కల్పవృక్షంలాగా నువ్వు జన్మరాహిత్యం ఏది కోరుకుంటూ అవుతుంది. అది ప్రతి మనిషికి అమ్మ ఇది అసాధ్యం ఏది లేదు. మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి ఏదనుకుంటే అది వస్తాడు. అది సాధనతో సాధ్యం. ఏదైనా సరే ఇక్కడ బాహ్య వ్యవహారాల్లోకి వెళ్తే అందులోకి వెళ్ళిపోతాడు. ఆ అంతరంగంకి వెళ్తే నీ లోపలికి వెళ్తాడు. ఈ రెండు కూడా వాడి యొక్క విశ్వాసం, నమ్మకం మీద, ఆ పట్టుదలతో అది చేసుకుని నా సాధన మీద ఉంటుంది. అంతే. ఎప్పుడైతే ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చామో, అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత జన్మరాహిత్యం. ఇంకా రెండో మాట లేదు, రెండో పని లేదు మనకి. చక్కగా మనకి
అందులోని కూడా మనకి దేహధర్మములు అయిపోయినాయి అమ్మ. చక్కగా పాత్ర డ్యూటీలు చేసుకున్నాం. అన్నిటిలోని మనం ఫస్ట్ మార్కులో ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడి నుంచి మనం గమ్యం మనకు తెలియదు. ఎందుకు తెలియదు? ఈ దేహభావంతో ఉన్నాం కాబట్టి, దేహమే నేను అనుకుంటున్నాం కాబట్టి, ఇదే నిజం అనుకుంటున్నాం కాబట్టి, సత్సంగానికి రాకముందు మరి మా మమకారాలతోటి, బంధాలతోటి, బాధ్యతలతోటి అందులోనే ఉండిపోయాం. అదే నిజం అనుకుంటున్నాం మనం. అనుకున్నాం అంటే నేనైతే అదే అనుకున్నాను. ఎప్పుడైతే అమ్మ దగ్గరికి వచ్చామో అంతే. అసలు అంతా మార్పే. అంతా మార్పే. అసలు నా విలువ నాకు అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చాకనే తెలిసింది. అసలు ఇంత గొప్ప జన్మ, ఈ దేహానికి ఎంత విలువ, ఈ దేహం దేవాలయమా, ఈ లోపల దేవుడు ఉన్నాడా, నేనే అదై ఉన్నానా, వీటిలన్నింటికి అమ్మ చెప్పిన సమాధానానికి నిజంగా మనకి అందరూ తన్మయత్తులైపోతారమ్మా. ఇక్కడ సత్సంగంలో ఊహకందని నిజాలు తెలిపితే ఇక్కడ ఊహకే అందం అది అదే నేనే ఉన్నానా అనే భావన అసలు ఇంత కూడా సంశయం లేకుండా మనకు అర్థమయ్యేలా చెప్తారమ్మా. ఇక్కడ చెప్తారు అంటే నీకు అమ్మ ఆచరిస్తూ ఆవిడ నడుస్తూ ఆవిడ మనకు చూపించారు. అది చెప్పడం కాదు, చెప్పడం వేరు, ఆచరించి మనకు చూపించడం వేరు. అమ్మ ఎప్పుడైతే ఆచరించి మనకు చూపించారో ఇంకా అక్కడ మనకు సంశయాలు ఉండవు. సంశయాలు లేకుండా చక్కగా అది అలాగా సెట్ అయిపోతాం, అలాగా ఇష్టపడిపోతాం. ఇష్టం కాదు, ఇష్టం ఎందుకు అవుతుంది? నువ్వు ఆచరిస్తావు, అనుభవిస్తావు కాబట్టి అది కష్టం అనేది అనిపించదు. ఇష్టంగా చేసేసుకుని ఆ సాధనతో అలాగా నిత్య జీవనం ఎలాగా బాహ్యంగా జరిగిందో అంతరంగంగా కూడా అలా సహజంగా నీకు ఆ జీవన విధానం గడిచిపోతుంది. ఒక జ్ఞాని అజ్ఞాని ఎలా ఉంటాడో అలాగే ఇది కూడా అంతే. ఏ సత్సంగంలోకి వచ్చాక జ్ఞాని నడకనతో సత్సంగంలో రానప్పుడు జీవుడు అనుకుంటే జీవభావం నడిచావు అంతే. ఇక్కడ మనం అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఎలాగా ఇంట్లో కూడా మనం, ఎందుకంటే మనం చెప్పుకునే మాటల్లో ప్రతీది కూడా అత్మానం ఎవరేసుకోమంటారమ్మ. అమ్మ ఎప్పుడు కూడా నువ్వు అత్తమానం అనుకుంటే అదే నువ్వు అయిపోతావు. అది ఒకసారి అనుకుంటే అయ్యేది కాదు. ఇది ఇప్పుడు మనం బాహ్యంగా అమ్మ ఎన్నో జన్మలు ఎత్తామో తెలియదు. అన్ని జన్మల్లోని దేహ తాదాప్యంతో ఈ దేహమే నేను అనుకునే భావంతో మనం జీవన విధానం గడిపాం. కానీ ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మరి దేహభావన పోయి బ్రహ్మభావన వచ్చింది. ఈ దేహం ఒక పనిముట్టు, ఈ లోపల ఉన్నది ఆధారం బ్రహ్మం, అది నేనై ఉన్నాను. అది ఎన్ని ఆకారాలు, ఎన్ని జన్మలెత్తినా అది నాకు కూడా అదే శాశ్వతం. ఆకారాలు మార్పు చెందుతాయి, పనిముట్లు మారుతాం, కానీ మనం అందులో పనిచేసి కూడా ఒక్కడే, పనిముట్లు మారిపోతాయంటే. చేత ఇదంతా అమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత అసలు నిన్ను నువ్వు చూసుకుంటావు. నిన్ను నువ్వు చూసుకోవడం అంటే అమ్మ నువ్వు ఎలా ఉండాలి, అసలు నిన్ను చూసుకుంటావు అంటే అర్థంగా చూసుకుని మొఖం ఎలా సరి చేసుకుంటామో ఈ సత్సంగంలోకి వచ్చిన తర్వాత కూడా మన జీవన విధానం అలా మార్చుకుంటాం. అలా మార్చుకుంటూ అలాగా నడుచుకుంటాం. ఎప్పుడైతే సత్సంగానికి వచ్చి ఆ జీవన విధానం మారిపోయిందో అంతే. అసలు ఊహకమ్మని ఆనందం. ఆ ఆనందంలో ప్రతిక్షణం ఉండటం. అమ్మ నువ్వు ప్రతిక్షణం ధ్యాస ధ్యానాల్లో ఉండు అని చెప్తారు. ధ్యాస అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి? అన్ని ధ్యాస అంటే ఒకటేనమ్మా. ధ్యాస అంటే చక్కగా నువ్వు ఈ ధ్యాస అంటే నువ్వు పాత్ర డ్యూటీ చేసినప్పుడు, దేహ ధర్మం చేసినప్పుడు, దేహంగా డ్యూటీ చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఎలా అంటే ధ్యాసలో ఉండాలి. ఎప్పుడు ధ్యాస ధ్యానం అంటే ఒకటి. ధ్యాస అంటే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకుని ఎరుక అన్నా ధ్యాసన్నా ఒకటేనమ్మా. అది ఎరుక అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఎప్పుడూ అదే ఉండాలి. నువ్వు ఎప్పుడూ కూడా బ్రహ్మాన్ని నేను అనుకున్నావు కదా, తెలిసింది కదా, ఇంకెప్పుడు బ్రహ్మంగానే ఉండాలి. ఇప్పుడు మాట్లాడేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, అనేది బ్రహ్మం, వినేది బ్రహ్మం. ఆ భావంలోనే ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఆ బ్రహ్మ భావనలోనే ఎప్పుడు స్థిరపడిపోవాలి. ఇంకా భావనే నువ్వు అయిపోవాలి. అది ఇక్కడ బ్రహ్మం అనేది మనం పెట్టుకున్న ఒక, అంటే
ఒక పేరు కానీ బ్రహ్మానికి పేరు లేదు, పేరు కూడా లేదు. ఆ పేరు అంటే నువ్వు అనుకోగా అది కూడా ఏ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. శబ్దం ఏమో విద్యార్థి దశ, అది శబ్దాన్ని నిశ్శబ్దం చేసుకునే విద్య బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యకి శబ్దం ఉండదమ్మా, నిశ్శబ్దమే బ్రహ్మం. అంచేత బ్రహ్మం అన్నదానికి ఊరికే మనం అనుకునే పేరు అంతే కానీ దానికి పేరు లేదు, ఏమి లేదు. అంతా అదే ఉన్నప్పుడు దాని పేరు అణువు అంతా అదే వ్యాపించి ఉండడానికి దాని పేరు పెట్టి అంతా అక్కడ అందులో మనం ఉన్నాం. ఇక్కడ సముద్రంలో చేపలు ఎలా ఉన్నాయో మనం బ్రహ్మంలో మనం అలా ఉన్నాం. చేపలు నీటిలో ఎలా ఉంటాయో గంతులేస్తా, మనం కూడా బ్రహ్మంలో మనం అంతా ఈ బాహ్యంగా ఉన్నంతా నిండిపోయి ఉంది బ్రహ్మం. ఆ బ్రహ్మంలో మనం ఉన్నాం. మనం ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం, వ్యవహారం చేసుకుంటున్నాం. చేపలకి నీరు అడ్డు కాదు కదా, మరి నీరు లేకపోతే చేపలు ఉండవు, చచ్చిపోతాయి. అలాగే ఈ బ్రహ్మం కూడా అంతే. ఈ బ్రహ్మం కూడా ఈ బ్రహ్మ సముద్రంలో మనం చేపల్లాగా ఆడుకుంటూ పాడుకుంటూ గంతులేస్తున్నాం. అంచేతే ఇక్కడ మరి ఎప్పుడైతే ఈ భావన మనకు వచ్చిందో, ఎప్పుడైతే బ్రహ్మం అని తెలుసుకున్నప్పుడే మన భాగ్యం ఆ క్షణాన్ని మొదలైందమ్మా. బ్రహ్మ భావనలోనే అసలు ఆ భావనే భాగ్యం, భావనలోనే భాగ్యం ఉందమ్మా, భావనే భాగ్యం. చేత మనం ఎప్పుడైతే మనం తెలుసుకున్న తర్వాత చక్కగా అలా ఉన్నామో ఇంకంతే, అలాగే మనం ఉంటాం. ఎప్పుడు దాకా? ఆఖరి శ్వాస వరకు. అమ్మ ఎప్పుడు చెప్తారు, ఎందుకు ఉంటారు? అమ్మ మనం తెలుసుకున్నాం, చక్కగా తెలుసుకున్నాం, ఆచరిస్తున్నాం. ఆచరణలో చక్కగా మనకు అనుభవం వస్తుంది. అనుభవం వచ్చేటప్పటికి అసలు ఒక క్షణం కూడా వ్యర్థం చేసుకోవట్లేదు కదా. మరి చూడండి, కొన్ని అమ్మ చెప్తారు, అమ్మ మరి ఇవన్నీ కూడా రాయించారు అంటే అమ్మ చెప్పేది, మరి అమ్మ చెప్పేది ఏంటి, బయట మహాత్ములు చెప్పేది ఏంటి, ఆ రెండు ఒకటేనా అని అమ్మ ఆచరణ ఏంటి, అమ్మ ఏవి ఆచరిస్తే ఎలా ఉంటారని చెప్పారు, అవన్నీ ఏంటి అన్నదానికి మనం కొన్ని తెలుసుకుంటే మనకు బాగా తెలుస్తుందమ్మా. ఇది చూడండి, శ్రీ ఆదిశంకరాచార్యులు ఆయన రాసిన రచనలో ప్రశ్నోత్తరి మణిమాల, ప్రశ్నోత్తరాలు వాటికి అర్థాలు, ఉన్నత స్థానం ఉంది దానికి. ప్రశ్నోత్తరి మణిమాలకు ఉన్నత స్థానం అంటే బాగా దానికి అందరూ దాన్ని ఇష్టపడతారు. అది ఇష్టపడతారు కాదు, అది ఏంటనుకుంటున్నారు, ముక్తికి మార్గం. ఈ ప్రశ్నోత్తరి మణిమాల, ఈ ప్రశ్నోత్తరి మణిమాల ఆదిశంకరాచార్యులు గారు రాసింది మన అందరికీ కూడా అది ముక్తి మార్గం. అది ఇందులో 32 శ్లోకాలు ఉన్నాయిరా. చూడండి, ఇందులో అంటున్నారు, ఇందులో 32 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో ప్రశ్న జవాబులు వివరణ మాత్రమే మనం పరిశీలిద్దాం. వీటికి ముఖ్యమైనది మనకేంటి, శ్లోకాలు ఎన్ని కన్నా మనకు ఎలా అర్థమవుతుంది, ఆచరణకి ఎలా బాగుంటుంది, అది మనకు సరిపోతుంది కదా. అంచేత అలా తెలుసుకున్నాం మనం. వీటిల్లో ప్రశ్న జవాబు, ప్రశ్న ఏంటి, దానికి జవాబు ఏంటి, కొంచెం వివరణ, ఇది మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం అందరికీ బాగుంటుందని అమ్మ ఇది ఇలాగా అంటే పుస్తకాలు. ఇది జీవన్ముక్తి అనే పుస్తకం, మన సత్సంగంలో జీవన్ముక్తి అనే పుస్తకం ఇది. ఆ పుస్తకంలోకి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. చూడండి, ఒకటి ప్రశ్న ఏమంటున్నారు, దయాస్వరూపుడైన గురుదేవా అంటే, ఓ బ్రహ్మమా, సంసార సముద్రంలో మునిగిన నాకు శరణమెవ్వరో కృపతో చెప్పగలరు. ఈ సంసార సముద్రంలో మునిగిన, ఈ సంసారం అనే నిజం అనుకుంటున్నాను కదా, నేను ఇదే బంధాల్లో ఉన్నాను కదా, నాకు శరణమెవ్వరు, దీనికి నాకు దిక్కెవరు అంటే దీన్ని దరిచేర్చేవారు ఎవరు, కృపతో, దయతో, కృప అంటే దయ, నా యందు దయచేసి నాకు ఈ సంసార సముద్రంలోంచి బయటకు వచ్చే విధానం చెప్పండి అని చెప్పగలరు అని దయతో అడుగుతున్నాడు కృష్ణ. అప్పుడు చూడండి అంటున్నారు, దానికి జవాబు
ఆ జగద్రక్షకుడైన పరమాత్మ యొక్క పాద పద్మాల రూపంలో ఉన్న వాడయే. చూసారా ఏమంటున్నారమ్మా? ఇది జగద్రక్షకుడైన పరమాత్మ యొక్క పాదముల రూపములో ఉన్న వాడయే నిన్ను సంసార సముద్రమును దాటించునురా సత్సంగులు. చూసారా? జగద్రక్షకుడైన పరమాత్మ యొక్క పాద పద్మాలు ఆ రూపంలో ఉన్న వాడ అంటే వాడంటే వాడ సముద్రం ఎలా దాటింటుందో వాడలో సముద్ర ప్రయాణం ఎలా ఉంటుందో అలాగే నువ్వు ఆ పరమాత్మతోటి నువ్వు ప్రయాణం చేస్తే ఆ పరమాత్మ భావనలోనే ఆ పరమాత్మ బాధ అంటే ఆ నడకల్లోనే అలా నువ్వు దాటితే ఈ సముద్రం దాటేస్తావురా బాబు అని చెప్తున్నారు సత్సంగంలో అని చెప్తున్నారు. ఇంకోటి దీనికి వివరణ చెప్తున్నారు చూడండి. ఏమంటున్నారు? ఈ సృష్టి అంతా పరమాత్మనిది. చూసారా? ఈ యావత్ సృష్టి అంతా ఆ పరమాత్మ నిర్మించిందే కదా. ఇదంతా కూడా ఆయన సృష్టి కదా, ఆయన సృష్టించిందే కదా ఇదంతా. అది పరమాత్మ నిధి. ఇదంతా పరమాత్మ నిధి. అయింది ఇదంతా అయిందే అని చేత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చూడండి. సూర్యుడు, చంద్ర నక్షత్రాలు 14 లోకాలు సృష్టించాడు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని 14 లోకాలని సృష్టించాడు. ప్రాణులన్నింటినీ సృష్టించి చూసారా? ఈ ప్రాణులన్నింటినీ సృష్టించి తాను అంతర్యామి అయి వ్యాపించి ఉన్నాడు. కానీ ఆయన అంతరంగంలో అంతా ఆయన ఉంటూ ఏమంటున్నారు? అంతర్యామిగా అంతరంగా నీ లోపల ఆయనే ఉండి నీ లోపలంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ తత్వం నిర్గుణ నిరాకార సర్వవ్యాపక తత్వం. చూడండి, పరమాత్మ తత్వం అంటున్నారు నిర్గుణం, ఏ గుణాలు ఉండవు, నిరాకారం, ఆకారం లేదు. ఆకారానికి ఏముంది? అంతా అదేనప్పుడు. ఇప్పుడు బిల్లు నీళ్ళు తీస్తే సముద్రంలో బిల్లు నీళ్ళు తీస్తే వేరుపడతాయి. అవి మళ్ళీ పోసేస్తే ఒకటి అయిపోతాయి. అలాగే ఇక్కడ నువ్వు దీన్ని వేరుపరచడం ఏమి లేదు. ఇడిగా ఇంకో పాత్ర లేదు, తీసిపోడు లేదు. ఇప్పుడు ఇక్కడ మనిషి మూల చెప్తున్నాం. మనిషి ఆకారంతో బింది ఈ పాత్ర ఆ పాత్రతో దాన్ని విభజించామనుకుంటున్నాం. కానీ అంతా ఒకటే ఇక్కడ. ఏంటి అలాగా? ఇంకా దీనికి నిర్గుణం నిరాకారం. ఆకారం ఏంటి? అంతటా ఉంది. అంచేత ఈ ఆకారానికి మనం ఈ 14 లోకాలు ప్రాణులన్నింటినీ సృష్టించి తాను అంతర్యామే వ్యాపించి ఉన్నాడు. పరమాత్మతత్వం నిర్గుణం నిరాకారం వ్యాపకతత్వం. సాధకులు మనసును దానిపై నిలపలేరు. ఆ నిరాకారం మీద నిర్గుణం మీద మరి మనం ఒక మనసు నిలపలేం కదా. అందుకే సాకారంగా సగుణ రూపులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దుర్గాదేవి మొదలగు దేవతలు ఆధారంగా చేసుకుని ధ్యానిస్తున్నారు. భగవంతుని నిర్గుణంగా నిరాకారంగా మనం పూజించాలన్నా, సేవించాలన్నా, అన్నీ చేయాలన్నా మనకి అది సాధ్యం కాదు. కాబట్టి దానికి ఆకారంగా సాకారంగా ఆకారం ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి, కూర్చోండి. ఊరికే కూర్చోండి, మా కోసం కూర్చోండి. ఎవరైనా బ్రహ్మార్పణం ఒక్కలే కూర్చోవాలి. అలా కుదరదు, కూర్చుని
అసలు మీదే గురువులు శిష్యులు ఏమన్నా అందరూ నీ ఒక్కటే. అసలు మీదే సత్సంగం. ఏంటంటే అందరినీ రమ్మను. కరోనా కాలం ఎవరిని రమ్మంటారు. చక్క ఇద్దరు బ్రహ్మాత్మ బ్రహ్మార్పణం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధకులు మనస్సును ఎలాగ రమ్మంటున్నారు. సాధకులు మనసును నిలపలేరు. ఎలాగా బ్రహ్మంగా నిరాకారంగా నిర్గుణంగా ఉన్నదాన్ని మనసులో పెట్టుకోవడం ఆరాధించడం అవన్నీ కష్టం కాబట్టి ఏం చేశారు, సాకారంగా సగుణ రూపాలై సాకారంగా ఒక ఆకారాలు వచ్చినాయి. ఏంటయ్యి, రాముడు గాను కృష్ణుడు గాను దుర్గాదేవి గాను మొదలైన దేవతలుగా ఆరాధన చేసుకుని ధ్యానిస్తున్నారు. అంటే ఒక ఆకారం లేకపోతే మనకి వ్యవహారం చేసుకోవడానికి ఆకారం ఉండాలి. మనం కూడా ఈ ఆకారాలకు వ్యవహారం కోసమే పేర్లు పెట్టారు తల్లిదండ్రులు. అలాగే రాముడు కృష్ణుడు దుర్గాదేవి అనే నామాలతోటి వాళ్ళు నిర్గుణతత్వంతో వచ్చిన వాళ్ళు. వాడిని ఆరాధించడానికి అలాగా పేర్లు పెట్టుకున్నాం అనమాట. పేర్లు పెట్టి మనకి సాధకులందరికీ అది ఉంచండి. బంధములలో ఉన్నవారు ఎవరు? బంధనములలో ఉన్నవారు ఎవరు? బంధనములలో ఉన్నవారంటే బంధించి ఉన్నట్టు. అంటే బంధంలో ఉన్నవారు ఎవరంటే విషయాలను బాహ్య విషయాల్లో ఆసక్తి కలవారు. కదా, ఆసక్తి బాహ్య విషయాల్లో ఆసక్తి గలవారు. బయట విషయాల్లో మనకు వ్యామోహంతో వాటితో ఉన్న వాళ్ళందరూ కూడా అందులో బంధింపబడిపోయి అందులో ఉంటారు అని చెప్తారు. బంధనం. దేనిని ముక్తి అంటారు? దేనిని ముక్తి అంటారంటే విషయాలపై గల వైరాగ్యం. విషయాలపై వైరాగ్యం అంటే ఏ కోరికలు లేకుండా తృప్తిగా ఉండటమే వైరాగ్యం. వైరాగ్యం అంటే వదలటం కాదు, అన్ని ఉన్నదాంతో ఉన్నట్టు లేని దాంతో లేనట్టు ఉండి లేనట్టు ఉండే యుక్తి గలవాడే అది వైరాగ్యంతో ఉన్నట్టు. ఆయన కొత్తగా కోరుకోడు, లేని దాన్ని ఆశించడు, ఉన్నదాంతో తృప్తిగా అది హాయిగా తృప్తిగా ఉంటాడు, లేని దానికోసం ఆశపడు. అది వైరాగ్యం అంటే అది. ఆ వైరాగ్యంతో ఉన్నవాడికి కోరికలు ఉండవు. వైరాగ్యం ఉన్నవాడికి వైరాగ్యం ఉందా నీకు ఏ కోరికలు అంటే అన్నీ ఉన్నట్టే. ఒక జ్ఞానే వైరాగ్యంగా ఉంటాడు. జ్ఞాని అంటే ఎవరు? ఆధ్యాత్మిక తెలుసుకుని ఆచరించి అనుభవించిన వాడే జ్ఞాని. అనుభవిస్తూ అలా ఉన్నవాడే జ్ఞాని. వాడికి ఇంకా ఏ కోరికలు ఉండవు, ఏ భావాలు ఉండవు, ఏ బాధ్యతలు ఉండవు, బంధాలు ఉండవు. అంచేత వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానం వల్ల అది గుడ్ మార్నింగ్ విషయ వస్తువులపై గల వైరాగ్యమే ముక్తి అందరు. ఘోరమైన నరకమేది? ఘోరమైన నరకం ఏది అంటే ఇంకా ఘోరమైన నరకం ఏదంటే మన ఈ శరీరమే నరకం. ఘోరమైన నరకం గంటం లేదు అని చెప్తున్నారు అమ్మ. చూడండి, దీన్ని వివరణ ఏంటంటే శబ్ద స్పర్శ పిల్లలు ఉంది, వీళ్ళందరూ వైజాగ్ వెళ్ళారు. ఇక్కడ శబ్ద స్పర్శ రూపరస గంధాలకు లోబడి ఇంకా ఏనుగు, మిడత, చేప, తుమ్మెద ఈ ఐదును ఒక్కొక్క ఇంద్రియములకు లోబడి ప్రాణములు కోరుకుంటున్నవిదా సత్సంగులు కదా. చూడండి,
మనం ఏమంటారమ్మా, శబ్ద స్పర్శ రూపరస గంధములకు లోబడి ఇవన్నీ కూడా చూడండి, జింక, ఏను, మిడత, చేప, తుమ్మిద, ఈ 5 కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియానికి. శబ్దానికి జింక చూడండి, స్పర్శకి ఏనుగు, రూపానికి మిడత, రసం అంటే ఇక్కడ ఎర్రెత్తే చేప, గంధములకు తుమ్మిద. చూడండి, ఈ 5 ఒక్కొక్క ఇంద్రియములకు లోబడి ధ్యానములు కోల్పోతున్నవి. మరి ఒక్కొక్క ఇంద్రియానికి పోయి కదా. మరి 5 ఇంద్రియములకు లోబడిన మనిషి యొక్క గతి వేరే చెప్పాలా? చూడండి, అవన్నీ కూడా ఒక్కొక్క ఇంద్రియానికి అలా లోబడయ్యన్నీ, ఆ జీవులన్నీ అలా ప్రాణాలు కోల్పోతున్నాయి కదా. మరి 5 ఇంద్రియాలకి లోబడిన మనిషికి ఇంకేంటి వాడి గతి ఏంటి వేరే చెప్పాలా? అందుకే అమ్మంటున్నారు, అంటే మోక్షగామి విషయ వైరాగ్యాలను పొందించుకొనవలెను. విషయాలపై వ్యామోహం తగ్గించుకుని అన్నీ కూడా వైరాగ్యం వదిలితే కానీ నీకు విషయాలను వదిలితే కానీ నీకు రాదు జ్ఞానం. ఈ శరీరము పరమాత్మ యొక్క దాసునిగా భావించి, ఈ శరీరం ఆ పరమాత్మ మనకి, ఈ శరీరం ఆ పరమాత్మ యొక్క దాసునిగా భావించి అందరిలో ఉన్న పరమాత్మ యొక్క సేవ చేయుచున్నచో శరీర అభిమానము తగ్గులురా సత్సంగులు. అది ఇక్కడ దేహభావన పోవాలంటే అమ్మ చెప్పేది కూడా ఇది. ఇవన్నీ కూడా అమ్మ చెప్పేది మనకి బాధ్యతకు అనుగుణంగా ఉంటుంది. అమ్మ ఏమంటారు ఇక్కడ, ఏమంటారు, శరీరము పరమాత్మ యొక్క దాసునిగా భావించి. అసలు ఈ శరీరం ఈ పాత్ర అన్నమాట. ఈ పాత్ర ఆ భగవంతుడి దాసుడిగా అంటే బ్రహ్మ పనిముట్టిగా చూసారా, బ్రహ్మ పనిముట్టిగా మనం దీన్ని వాడుకుంటూ చక్కగా దాన్ని వ్యవహారం చేసుకుంటూ ఉంటే అక్కడ ఏమవుతుందంటే ఆ పరమాత్మ దాసునిగా నువ్వు చేస్తే నీకు ఈ శరీర వ్యామోహం తగ్గుతుంది. దేహభావన పోయి బ్రహ్మభావంలో ఉండాలంటే అలా చెయ్యాలి అని చెప్తున్నారు. అక్కడ అదే అమ్మ, మరి మనకి అమ్మ ఏం చెప్తారు, ధ్యాన మనోమౌనమే బ్రహ్మరా సత్సంగం అని చెప్తారు. ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. ధ్యానంలో మనోమౌనంతో ఉంటే ధ్యానంలో మనోమౌనం జరుగుతుందమ్మా. నువ్వు ధ్యానం అంటే ఏంటనుకుంటున్నారు, అన్నీ కూడా చక్కగా వైరాగ్యంతో తృప్తితోటి నువ్వు ధ్యానం చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనోమౌనం, మనస్సు ఇంద్రియాలు ఆగిపోతాయి, దేహభావం ఉండదు. అంచేత ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నారు ఇక్కడ. అంచేతే శరీరం, ఈ శరీరం పరమాత్మ యొక్క దాసునిగా భావించి అందరిలో ఉన్న పరమాత్మ యొక్క సేవ చేయుచున్నచో శరీర అభిమానము తగ్గునురా సత్సంగులు. శరీర అభిమానం తగ్గుతుంది అని చెప్తున్నాను. చూసారా, సంసారము దేని వలన నశించునురా సత్సంగులు. ఈ సంసారం అంటే దేహం నేను అనుకునే భావన, ఈ నేను నాదే అనే బంధాలు. సంసారం అంటే మనసు, మా మనసుతోటి వ్యవహారం చేసేదే సంసారం. ఈ మనసు వ్యవహారం తగ్గాలంటే సంసారం, మనసు వ్యామోహం, మనసు యొక్క సంకల్ప వికల్పాలే సంసారం. మనసు యొక్క లక్షణాలే సంసారం, అంతే. మనసు యొక్క గుణాలే సంసారం. ఇవన్నీ తగ్గాలంటే మరి ఏమంటున్నారమ్మా, ఒక్క ఆత్మజ్ఞానం, ఒక్క బ్రహ్మజ్ఞానం వల్ల మాత్రమే సంసారము నశించను. తప్పకుండా ఈ మనసు నశించాలంటే ఆత్మజ్ఞానం వైపుకి వెళ్ళవలసిందే, బ్రహ్మజ్ఞానం వైపుకి వెళ్ళవలసిందే. మనసు అంటే ఏంటో తెలుసుకోవాలంటే బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో నువ్వు కూర్చుంటే అమ్మ చెప్పిన మాటలు నువ్వు విని నడిచి ఆచరిస్తే చక్కగా అన్నీ కూడా మనకు అర్థమవుతాయమ్మా. అర్థం అవటంలో అసలు సంశయం లేకుండా అర్థమవుతాయి. చేత మనందరూ కూడా ఈ సంసార బంధంలోంచి బయటకు రావాలంటే ఈ సత్సంగంలో కూర్చొని తెలుసుకోవాలి. తెలుసుకుని ఇక్కడ సంసారం దేనివల్ల నశించునంటే, సంసారం దేనివల్ల నశించునంటే చూసారా, ఇదంతా దేనివల్ల తగ్గుతుంది.
నశించడం అంటే తగిలించుకున్న దాన్ని వదిలించుకోవటమే నశించడం అంటారమ్మ. అది అంచేత మనందరూ కూడా ఇక్కడ ఆత్మజ్ఞానం ఉన్న సంసారం నశించును. దేనిని మోక్ష కారణము? బాబు, దేనిని మోక్ష కారణమనేది, దేనిని మోక్ష కారణమనేది ఏదేంటన్నారు అంటే ఏంటంటే ఒక్కటే అంటారు, ఆత్మజ్ఞానమే మోక్షము. ఆత్మజ్ఞానమే ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అదే మోక్షం అని చెబుతున్నాను. ఇంకా అందుకంటే ఏమీ లేదు. నిజమే కదా. నరకమునకు ద్వారమేది కదా, నరకమునకు ద్వారమేది. చూడండి, నరకానికి ఏది నీకు నరకానికి కారణం ఏంటి? నారియే నరకమునకు ద్వారము. నారి అంటే స్త్రీ కాదమ్మ, కామమే. కామమే నీకు నరకానికి ద్వారం. నరకానికి నువ్వు వెళ్ళడానికి అదే దానివల్లే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఏది స్వర్గమునిచ్చును? చూడండి, ఏది స్వర్గాన్ని ఇస్తుంది? స్వర్గాన్ని ఏది ఇస్తుందంటే అమ్మ చూడండి, అహింసయే స్వర్గమునిచ్చును. అంటే ఇక్కడ జీవహింస కాదు, మనసుతో కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. మనసు కూడా ఎప్పుడు పాజిటివ్లో ఉండాలి. అహింస అంటే అహింసా మార్గం. ఏ తప్పు చేయకుండా సత్యాన్ని పలుకుతూ అసత్యాన్ని పలకకుండా సత్యధర్మ శాంతి ప్రేమలతోటి మనం ఉండటమే ఇక్కడ మోక్షానికి ఏది స్వర్గం ఇచ్చింది. స్వర్గం ఇది. అహింస ఎవరిని బాధ పెట్టకుండా అది అందరితోటి మంచిగా అది ఉంటే స్వర్గం అని చెప్తున్నాడు. మోక్షం కాదు, స్వర్గం. ఇది స్వర్గం. ఏది స్వర్గమునిచ్చును అవి ఎవరిని బాధ పెట్టకుండా ఉంటామని. అది ఇక్కడ చూడండి ఏమంటున్నారు, వేదముల సారం ఏకం సత్ విప్రా బహుతా వదంతి. ఆ పరమాత్మ ఒక్కడే అందరిలో సమానంగా ఉన్నాడు. సరే, ఆ పరమాత్మ ఒక్కడే అందరిలో సమానంగా ఉన్నాడు కదా. అందరూ సుఖమునే కోరుకుందరు. అందరూ కూడా ఆ సుఖాన్ని కోరుకుంటారు కదా. సత్యంలో సంపూర్ణ సుఖము ఆత్మజ్ఞానం వల్లనే లభించింది నీకు. సంపూర్ణ సుఖం అంటేనమ్మా ఇంకా క్షణికం కాదు, సంపూర్ణంగా ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉండాలి అంటే ఆ పరమాత్మ చింతన వల్లే దొరుకుతుంది. సంపూర్ణ సుఖము ఆత్మజ్ఞానం వల్లే లభించింది. ఆత్మజ్ఞానం అంటే నీ గురించి నువ్వు తెలుసుకునే, నువ్వెవరో నువ్వు తెలుసుకుని ఆ నడకలో ఆ భావాలు ఎన్ని చక్కగా నడితే అప్పుడు కానీ నీకు ఇది రాదు అని చెప్తున్నారమ్మా. మరి అంతే కదా. సంపూర్ణ సుఖము ఆత్మజ్ఞానం వల్లే లభించింది. ఆత్మజ్ఞానం వల్లే నీకు సంపూర్ణ సుఖము. హాయి లోపల హాయి, బయట హాయి, అంతా హాయి. అది చేత అన్నీ కూడా అలాగే మనం అనుకుంటే కానీ ఆ అందం మనం అనుకుంటారు. కనుక వివేకము గల బుద్ధి జీవి, వివేకము గల బుద్ధిజీవి ఆత్మజ్ఞానం అంటే ప్రయత్నించాలి. వివేకమైన బుద్ధి, ఆ బుద్ధి గల జీవి ఏం చేయాలంటే ఆత్మజ్ఞానానికే ప్రయత్నించాలి. పురుష సాధకులకు స్త్రీలపై వ్యామోహము, స్త్రీ సాధకులకు పురుషులపై వ్యామోహము నరకమునకు ద్వారమురా సత్సంగులు. ఇది గొప్ప మాట అమ్మా. ఇక్కడ మనమందరూ కూడా సత్సంగంలో అమ్మ పిల్లలుగా, బ్రహ్మాలుగా అమ్మ పిల్లలుగా నామరూపాలు ఎప్పుడనే మనం చూడడం. నామరూపాలు చూడకుండా చక్కగా అమ్మ అంటారు కదా, మీ నామరూప గుణాలు నాకెందుకు, నేను బ్రహ్మాన్ని, మీరు బ్రహ్మం, నాలో బ్రహ్మం మీలో బ్రహ్మాన్ని చూస్తారు అని చెప్తారు కదా. అది ఇక్కడ ఏమంటున్నారు, పురుష సాధకులకు స్త్రీలపై వ్యామోహము, స్త్రీ సాధకులకు పురుషులపై వ్యామోహము నరకమునకు ద్వారము.
శరీరము పైన ఉన్న వ్యామోహము నశించనంత వరకు, ఈ శరీరం దేహభావన పోవనంత వరకు కామము కూడా నశింపదు అని. ఈ శరీర వ్యామోహం ఎప్పుడైతే నేను ఈ దేహం నేను అనుకున్నారో అంతేనమ్మా, ఇంకా వ్యామోహం ఎప్పుడు దాకా పోదు. శరీరం పైన ఉన్న వ్యామోహము నశించనంత వరకు కామం కూడా నశింపదురా సత్సంగులు. భగవద్గీతలో కామము, క్రోధము, లోభము ఈ 3 నరక ద్వారములు అని చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ. ఈ 3 కూడా ఏ గుణాలు? కామంతో ఉన్నాడు, క్రోధంతో ఉన్నాడు, లోభత్వంతో ఉన్నాడు. క్రోధం అంటే కోపంతో ఉన్నాడు, కోరికలతో ఉన్నాడు. చూసారా? ఈ 3 నరక ద్వారములు. ఈ 3 కూడా నరక ద్వారములు అని చెప్పి కావున ఈ 3ంటిని త్యజించుటకు ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా మరి అన్నీ అందరూ మహాత్ములు అందరూ అదే చెప్తారమ్మా. అమ్మ కూడా అదే చెప్తారు కదా. మరి ఎవరు జాగరూకులై ఉన్నారు? ఎవరు జాగరూకులై ఉన్నారు? ఎవరు జాగరూకులై అంటే వచ్చిన పని ఎవరు చేసుకునే వాళ్ళ లక్షణాలు ఏంటి? నిత్యానిత్య వివేకము గలవారు. ఏది నిత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఏది నాకు ఆనందాన్ని ఇస్తుందో అవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. అలా ఉన్నవాడు జాగరూకంగా ఉన్నట్టు. నిత్యం ఇవన్నీ మనం ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత మనం ఇవన్నీ కూడా మన లక్షణాలు మనకు ఉన్నది, ఇవన్నీ చక్కగా నేర్చుకున్నాం, తెలుసుకుంటున్నాం. ఇక్కడ చూడండి నమ్మంటున్నారు, శత్రువులు ఎవరు? శత్రువులు అంటే ఎవరు చెప్తున్నారు చూడండి ప్రశ్న. ఏమంటున్నారు? తన ఇంద్రియాలు వాటిని జయించిన అవే మిత్రులు. శత్రువులు ఎవరు? మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? ఇంద్రియాలు. అయ్యే శత్రువుని మిత్రులుగా చేసుకుంటే వాటిని నీవు వచ్చిమర్చుకుంటే మిత్రులు. చూసారా? తన ఇంద్రియములు వాటిని జయించిన అవి మిత్రులు. అయ్యే శత్రువులు అంటే తన ఇంద్రియాలు తన శత్రువులు, కానీ వాటిని జయిస్తే మిత్రులు అవుతారు. దరిద్రుడు ఎవరు? అధిక తృష్ట గలవాడు. ఎక్కువ కోరికలు గలవాడు. ఆశ గలవాడు. ఆడంట దరిద్రుడు ఉండలేడు. ధనవంతుడు ఎవర్రా? ధనవంతుడు ఎవరు అంటే చూడండి, అన్ని కూడా అన్ని కర్మలు సంతోషము గలవాడు. అన్ని సమయాల్లోనూ సంతోషంగా గలవాడు, తృప్తి గలవాడు. అన్నింటిలోనూ సంతోషంగా గలవాడు, తృప్తి గలవాడు, వాడే ధనవంతుడు. అన్నింటికంటే తృప్తి గలవాడు. అమ్మ చెప్తారు, కోట్లు ఉన్నోడు కోటేశ్వరుడు కాదురా, తృప్తి ఉన్నోడే కోటేశ్వరుడు అని చెప్తారు. అదే దీని అర్థం. చూడండి, మళ్ళీ ప్రశ్న ఏంటంటున్నారు, వాస్తవమునకు జీవించి ఉండగా కూడా మరణ సమానుడేవారు పురుషార్థహీనుడు. అంటే అది వచ్చిన అర్థం చేసుకోకుండా అంటే వచ్చిన పని అర్థం అవ్వకుండా హీనతత్వంతోటి ఉన్నవాడు, తెలుసుకోకుండా ఉన్నవాడు. ఆశ అమృత మేధవును. అమృత వేదవుతుంది. ఆశారహితమే అమృతం. ఆశ రహితం. కానీ ఆశ అవడికైతే లేదో వాడికి అన్నీ అడిగే అవుతాయమ్మా. ఇక్కడ కోరికల వాడికి భగవంతుడి యొక్క ధనాగారంలో వెలకట్టలేని నిధులు ఉంటాయమ్మా. మనకి ఏం కావాలో మనకు తెలీదు, కానీ మనం కోరేమనుకో అంతే, కోరకపోతే అంత. ఇప్పుడు ఇంటి యజమాని పని మనిషి ఏమో
ఫలితాన్ని ఆశించి పనిచేస్తుంది. దానికి ఎంతో 1000 2000 5000 ఇస్తాం. 1000 ఇస్తాం అనుకోండి. ఆ 1000తోటి ఆవిడ తృప్తి పడి ఆవిడ పై పనులన్నీ నువ్వు చెప్పిన పనులన్నీ చేసి నేర్పడం. మరి అదే యజమానికి ఎవరు జీతం ఎవరికి పని చెప్పరు. అంతా పని చెప్పినప్పుడు ఏంటి, ఆవిడకి ఇంకా వెల కట్టలేని నిధి. ఇంకా ఆవిడకి ఎంత కలితే అంత తీసుకోవచ్చు, ఏది కలితే చేసుకోవచ్చు, అన్ని అంత స్వతంత్రం. ఇక్కడ చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళి కూరగాయలకి వెళ్ళేవనుకోండి, కూరగాయలు వాంటకి అన్ని కూరలు అది ఇష్టం. కానీ మనం ఏంటి 2 3 పంపు తెచ్చుకుంటాం, అవి వాటితోనే దొరికిపోవడాలి. మరి కూరలు యజమానికి అన్నీ అర్థం. అలాగే ఇక్కడ కోరుకున్నవాడికి ఇక్కడ పురుషార్థహీనుడు, ఆశారహితుడు, కోరిక లేని వాడికి అంతా తారేవుతాడు అని చెప్పినాడు. ఎవరిన దీనికి వివరణ చెప్పారు చూడండమ్మా. ఈ జన్మయందు స్వస్వరూపమైన బ్రహ్మాన్ని, సర్వవ్యాపకమైన పరమాత్మను ఒకటిగా తెలుసుకున్న సో అతనికి సత్యమైన బ్రహ్మానందము కలుగును. అది ఇక్కడ ఏమంటున్నారు, ఈ జన్మయందు స్వస్వరూపం నిజ స్వరూపమైన బ్రహ్మాన్ని తెలుసుకొని సర్వవ్యాపకమైన ఆ పరమాత్మను, ఆ సర్వవ్యాపకమైన పరమాత్మని, ఈ లోపల ఉన్న ఆత్మ అన్నీ కూడా ఒకటిగా తెలిసి కొనిన సో అతడికి ఆ సత్యమైన బ్రహ్మానందం, సత్యం ఎప్పుడు సత్యం నిత్యం, అది ఎప్పుడు మార్పులేంది. సత్యం అంటే మార్పులేందమ్మా, నిత్యం ఎప్పుడు ఉంది. సత్యమే నిత్యమైన బ్రహ్మానందం కలుగును. వేదములన్నీ ప్రపంచము అనిత్యము అని చెప్తున్నాయి. ఈ జగత్ మిథ్య అని అన్నీ చెప్తున్నాయి. జగత్ మిథ్య అనేటప్పటికీ ప్రపంచం అంతా మార్పు చెందేది, ఇది మిథ్య అంటే. అలాగే మీకు కూడా వేదములన్నీ ప్రపంచము అనిత్యము అంటే మిథ్య అని చెప్తున్నాయి కదరా. అందుచేత అనిత్యము అవసరములైన మనకి అత్యంత అవసరములైన తిండి, బట్ట, నివాసాదులు అంటే ఇల్లు, కూడు గుండు గుడ్డ అంటారమ్మా. అలాగే తిండి, బట్ట, నివాసాదులు మాత్రమే కోరుసు ఎల్లప్పుడూ పరమాత్మ చింతన చేయవలను. చూసారా, ఆ 3 ఉంటే నేను ఎల్లప్పుడూ ఆ పరమాత్మ చింతనతోనే ఉండాలి, చేయవలను. దొరికిన దానితో సంతోషించువాడు, ఇవన్నీ కూడా దొరికిన వాటితో సంతోషించువాడు, ద్వంద్వరహితుడు, ద్వంద్వాలు లేనివాడు. ద్వంద్వం అంటే ఏంటమ్మా, మనసు లేనివాడు, దేహభావం లేనివాడు. దేహభావనే ద్వంద్వాలు. దేహభావం ఉందా, కష్టం సుఖం, లాభం నష్టం, మంచి చెడ్డ, ఏడుపు, నవ్వు అన్నీ కూడా నేను నాది, ఇవన్నీ కూడా ఆడికి ఆటోమేటిక్గా వస్తాయి. అంచేత వాడికి ద్వంద్వ చింతన, ద్వంద్వరహితుడు, సమబుద్ధి గలవాడు. వాడికి సమబుద్ధి గలవాడు. చూడండి, సమబుద్ధి అంటే అందరి పట్ల సమాన భావం గలవాడు. ఇంకా ద్వేషభావం, వాళ్ళు ఎక్కువ తక్కువ అనే భావం వాళ్ళకి ఉండదు. అసలు జ్ఞానులందరూ అలాగే ఉంటారమ్మా. అంచేత సమబుద్ధి గలవాడు, శరీర రక్షణకు అవసరమైన కర్మలు మాత్రమే చేయువాడు. చూసారా, ఈ దేహానికి ఏది అవసరమో, ఈ శరీరానికి ఏది అవసరమో, నువ్వు ఏది చేయగలవో అలా చేయగలవాడు. ఇక్కడ ఏమంటున్నాడు, అలాంటి పనులే, శరీర రక్షణకు అవసరమైన కర్మలు మాత్రమే చేయువాడు, బంధనములలో చిక్కుకోడు, ఆశకు అంతము లేదు. ఈ ఆశ వలన చూడండి, ఆశకు అంతం లేదు అని చెప్పడానికి ఉదాహరణ చెప్పారు చూడండి. ఈ ఆశ వలన దుర్యోధనుడు బంధుమిత్రుల రాజ్యమును, బంధువులను, మిత్రులను, రాజ్యం కూడా కోల్పోయాడు. అలాగే రావణాసురుడు కూడా రావణాసురుడు వంశముతో సహా నాశనమయ్యను. వంశం అసలు పిల్లలతో సహా మొత్తం అంత సర్వనాశనం అయ్యాడు. కనుక
ఆశారాహిత్యమే సుఖము అని శంకరులు వారు చెప్పారు. ఆది శంకరాచార్యులు వారు ఇవన్నీ కూడా ఇది నాయన చేత ఏముండాలి, రహితం, ఏ కోరిక లేకుండా ఆశారహితం. ఆశ అనేది ఆశారహితం అంటే అమ్మా ఇక్కడ ఏది వదిలేది కాదు, పట్టుకునేది కాదు, ఉన్నదాంతో ఉన్నట్టు అదే హాయిగా ఉంటుంది. ఆశ లేదు, నిరాశ లేదు. నాకు ఏది ఇచ్చాడో దాంతో తృప్తిగా ఉండటమే. అలా చెప్పారు. వాస్తవంగా బంధం ఏది, వాస్తవంగా బంధం ఏది, అసలు నిజమైన నిజంగా నాకు బంధించేది ఏది ఏది చెప్పండి అని అడుగుతున్నారు అన్నమాట. చూడండి ఏమంటున్నారు, బంధం ఏంటనుకుంటున్నావు? అహంకారము మమకారం. అహంకార మమకారాలే నీకు బంధహేతువు అని చెబుతారు. అమ్మ అప్పుడు చెప్తారు. మమత అభిమానాలు, మమత అభిమానాలు కూడా ఎప్పుడు కూడా ఆ మమత అభిమానాలు కూడా మనకి బంధాలే. ఇక్కడ చూడండి, గొప్ప గుడ్డివాడు ఎవరు? గొప్ప గుడ్డివాడు అంటే కళ్ళుండి చూడలేని వాడు. గొప్ప గుడ్డివాడు అంటే కళ్ళుండి చూడలేని వాడు ఎవడు అని చెప్తారు. కామ వశమున కోరికల్లో మమేకమైపోయి, కామం కోరికలతో వశమైపోయి వ్యాకులత చెందినవాడు. అందులో ఆరానికి పోరాడుతోటి పరుగులతో ఉన్నవాడు అసలైన గుడ్డివాడు. అంతకంటే గుడ్డుడు ఇంకొకటి లేడని చెప్తారు. చూడండి, పరమేశ్వరుడు అతి సుందరమైన మానవ దేహంను సృష్టించి, ఇంకా దీని గురించి చెప్తున్నా చూడండి. ఏమంటున్నాడు, పరమేశ్వరుడు ఏం చేశాడు? అతి సుందరమైన మానవ దేహమును సృష్టించి వాని హృదయములో మమతాభిమానాలు ఉంచాడు. మమత అభిమానాలు ఉంచి దీనివల్ల జీవుడు పరమేశ్వరుడి నుండి దూరం అవుతున్నాడు. ఈ మమతాభిమానాలు అంటే వీటి వల్ల ఏమైపోతున్నాడు? వీటి వల్ల పరమేశ్వరుని నుండి దూరం అవుతున్నాడు. దీనివల్ల ఆయన సృష్టించి ఆయన చేసిన దానివల్ల, ఆయన హృదయంలో పెట్టిన దానివల్ల, ఈ హృదయంలో మమతాభిమానాలు ఉంచను. దానివల్ల జీవుడు ఆ పరమేశ్వరుని దూరం చేసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఎవరికి వారే యమునా తీరే అని అందరికీ తెలుసు. అయినా మమత వలన భార్యాపుత్రుల యందు మమకారము పెంచుకుంటున్నారు. చూసారా, అసూయ మమతల వల్ల భార్యాపుత్రుల యందు మమకారం పెంచుకుంటున్నారు. అభిమానం వలన దేవునికి దూరమై, చూసారా అభిమానం, వీటి మీద ఉండే అభిమానం వల్ల దేవునికి దూరమై సంసారంలో చిక్కుకొస్తున్నాడుగా సత్యములు. అందుకే శంకర భగవత్పాదులు తమ మమతాభిమానాలు బంధములనివి. సరే, మమతాభిమానాలు బంధాలు నీకు ఆధ్యాత్మిక వైపుకు భగవంతుని చేరి మార్గానికి నీకు అడ్డు అడ్డు అని చెప్తారు. ఈ భవరోగమునకు మందు ఏమి? ఈ భవరోగానికి మందు ఏంటి స్వామి అని అడిగారు. ఇవన్నీ అడిగితే పరమాత్మ యొక్క స్వరూపమును చింతన చేయటయే ఔషధం. ప్రతి క్షణం నేను బ్రహ్మాండాన్ని తెలుసుకున్నా కాబట్టి ఆ బ్రహ్మంగా ఆ ఎరుపులో ఆ తకంలో ఉన్నట్టుగా ఔషధం, దానికి అదే మందు. ఔషధం అంటే మందు అమ్మ. ఔషధం అంటే మందు. రోగానికి ఔషధం నివారణ, రోగం అంటే మందు నివారణ అన్నమాట. అంచేత ఇవన్నీ కూడా మరి ఏమని చెప్తున్నారు? ఈ భవరోగమునకు మందు ఏది? పరమాత్మ యొక్క స్వరూపమైన చింతన చేయుటే. భగవంతుడు అంటే పరమాత్మ యొక్క స్వరూపమును చింతన చేయటే ఔషధం. ఇంకంతకంటే ఆ తప్పించడమే ఔషధం. ఇంకదే మందు. ఇంకంతకంటే ఇంకేం మందు లేదు. ఇంతకంటే మందు లేదు అని చెప్తారమ్మా. నిజంగా కూడా అంతే. తపనే తపస్సు, తపస్సే నీకు గమ్యం అంతే. ఇక్కడ ఏమంటున్నారు? వివరణ చెప్తారు చూడండి. అజ్ఞానము వలన మానవుడు మరల జన్మించుతున్నాడు. అజ్ఞానం వల్ల తెలియక వచ్చిన పని చేసుకోకుండా
మళ్ళా జన్మిస్తున్నాడు అని చెప్తానమ్మా. భవము అనగా సంసారం, భవము అనగా సంసారం. తపస్సు అనేది జ్ఞానాగ్ని ద్వారా భవ సంసారము ఎండిపోవును. ఇక్కడ భవ సంసారాన్ని ఎదగట్టాలంటే మనం పోవాలి అంటే తపస్సు అనేది ఏంటి? జ్ఞానాగ్ని, జ్ఞాన అగ్ని ద్వారా భవసాగరం ఎండిపోవును. చూసారా, భవసాగరం ఎండిపోతుంది. దైవ కృప కలుగుతుంది, దైవ భగవంతుడు మన కృప కలుగుతుంది. దైవము మనలో ఉన్నాడు. సాధన ద్వారా దైవ సాక్షాత్కారము పొందడమే భవరోగమునకు ఔషధము. అది ఇక్కడ నీలో ఉన్నందుకు చూసుకోవడమే. నువ్వు నీలో ఉన్నందుకు అంటే నువ్వు బ్రహ్మాండం తెలుసుకుని తెలుసుకుని దాన్ని ఆచరించి దాన్ని అనుభవించినప్పుడే అదే నిజమైన ఆనందాన్ని, అదే నీకు ఆ భవరోగానికి అదే మందు, దానికంటే మందు లేదు. అది ఒకటి, ఆ మందుతోటి ఇంకా భవరోగం ఉండదని చెప్తున్నాడు. అలంకారములలో ఉత్తమమైన అలంకారం ఏది? ఉత్తమ శీలమే అలంకారం. అన్నింటికన్నా ఉత్తమమైన తీర్థస్థలం ఏది? అన్నింటికన్నా ఉత్తమమైన తీర్థస్థలం ఏది? పరిశుద్ధమైన మన మనస్సే ఉత్తమ తీర్థస్థలం. సంసారంలో వదిలి పెట్టవలసింది ఏది? ఈ సంసారంలో వదిలిపెట్టవలసింది ఏది అని చెప్తున్నారు. ఏది వదిలిపెట్టాలి? అన్నింటికన్నా ఉత్తమమైన తీర్థస్థలం ఏది? అన్నింటికన్నా ఉత్తమమైన తీర్థస్థలం పుణ్యస్థలం. మనం యాత్రలకు వెళ్తాం కదమ్మా, ఆ యాత్రలో పుణ్యస్థలం ఏది అన్నట్టు ఇక్కడ కూడా ఏంటి అని చెప్తున్నారు. అన్నింటికన్నా ఉత్తమమైన తీర్థస్థలం ఏది అంటే పరిశుద్ధమైన మన ఎవరి పరిశుద్ధమైన మనస్సు అంతకంటే ఉత్తమ తీర్థం పోట్లేదు. పరిశుద్ధమైన మన మనస్సే ఉత్తమ తీర్థస్థలం. అంతకంటే పుణ్యస్థలం పోట్లేదు లేదు లేదు. చూసారా, అది అలాగ అవ్వాలంటే ధ్యానం 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 అంటే ఇంకా ధ్యానమే మనం చేయాలి. ధ్యానమే దానికి ఆనందాన్ని ఇచ్చేది. చేత మనకు ఏమంటున్నారు చూడండి, సంసారంలో వదిలిపెట్టవలసింది ఏదిరా? సంసారంలో ఏది వదిలిపెట్టాలి అని చెప్తారు. ఏది వదిలిపెట్టాలి అంటే వదిలిపెట్టవలసింది ఏంటి? కామిని కాంచనములే, కామిని కాంచనములే వదిలిపెట్టాలి. చూడండి, కామిని అంటే కోరిక, అంటే సంసారం వదిలిపెట్టవలసినవి. సంసారంలో వదిలిపెట్టి ఈ రెండు వదిలేయాలి. అది చూడండి, దానికి వివరణ ఇచ్చారు. ధర్మం పోతే తిరిగి సంపాదించుకొనవచ్చు, ఆరోగ్యము పోతే మరలు పుంజుకొనవచ్చు, కానీ శీలము చెడితే అతడు పూర్తిగా నశించినట్లేరా సత్సంగులు. చూసారా, ధనము పోతే తిరిగి సంపాదించుకొనవచ్చు, ఆరోగ్యమే పోతే మరలా పుంజుకొనవచ్చు, మళ్ళీ దాని ఆరోగ్యం కూడా బాగుంది. కానీ శీలము చెడితే అతడు పూర్తిగా నశించినట్లే. శీలం చెడిందా వాడు నశించినట్టే అని చెబుతున్నారమ్మ. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం తీర్థయాత్రలు చేస్తారు. ఈ తీర్థయాత్రలన్నీ మనసును శుద్ధి చేయటానికే. ఇప్పుడు మనం వెళ్ళే తీర్థయాత్రలు కానీ అన్నీ కూడా మనం ఏం చేసినా ఆధ్యాత్మికంగా బాహ్యంగా ఏం చేసినా అన్నీ కూడా మనస్సుకి తృప్తిపరచడానికి, మనసు శుద్ధి చేసుకోవడానికి. ఈ సత్సంగం కూడా మనసు శుద్ధి చేసుకోవడానికి అమ్మా. ఈ సత్సంగం అన్నీ కూడా మనసుకు ట్రైనింగ్ ఇవ్వడానికే మన సత్సంగం కానీ పుస్తక విజ్ఞానం కానీ ఇవన్నీ కూడా మనసుకి ట్రైనింగే. మనసుకి మనం వసూలు చేసుకోవడానికే చేసుకునేదే ఇదంతా కూడా. ఇంకొక మార్గం లేదు, అదొక్కటే మార్గం. ఈ తీర్థయాత్రలన్నీ మనసును శుద్ధి చేయడానికే. శాస్త్ర చింతన, దైవ చింతన వలన ఈ మనస్సు మెల్లమెల్లగా శుద్ధమగును. నిర్మలమైన మనసు
నిర్మలమైన మనసునందు వివేక వైరాగ్యాలు అభివృద్ధి చెందును. నిర్మలమైన మనసు ఎక్కడైతే ఉందో అక్కడ ఏమవుతుంది? నిర్మలమైన మనసు దగ్గరే వైరాగ్యాలు, వివేక వైరాగ్యాలు వృద్ధి చెందును. వివేకం అంటే ఒక ఆలోచించి గుణం, మరి వైరాగ్యం ఏది వదలాలో అది వదిలిపెట్టి గుణం, ఇవన్నీ కూడా తప్పకుండా వస్తాయని చెప్తానమ్మా. ఇవన్నీ కూడా నిజమే, ఇవన్నీ నిజమే. మనకి ఇవన్నీ అలాగే చేసుకోవాలి. ఇక్కడ ఈ తీర్థయాత్రలన్నీ మనసును శుద్ధి చేయడానికే. శాస్త్ర చింతన, దైవ చింతన వలన ఈ మనసు మెల్లమెల్లగా శుద్ధమగును. నిర్మలమైన మనసునందు వివేక వైరాగ్యాలు వృద్ధి చెందదు. నిర్మలమైన మనసులో వైరాగ్యాలు, వివేకం వృద్ధి చెందును. ఆ రెండు వృద్ధి చెందితే అందుకే శ్రీ శంకరులు నిర్మలమైన మనస్సే ఉత్తమ తీర్థమని చెప్పారు. ఆధ్యాత్మిక సాధన పరులకి కామిని కాంక్షలు ప్రతిబంధకములు. కామిని కాంక్షలు అంటే అవన్నీ ఉన్నాడికి ఆధ్యాత్మిక జోలికి రాలేదు. అందరూ చూడండమ్మా, నిర్మలమైన మనసునందు వివేక వైరాగ్యాలు వృద్ధి చెందును. అందుకే శ్రీ శంకరులు నిర్మలమైన మనసే ఉత్తమ తీర్థం అని చెప్పారు. ఆధ్యాత్మిక సాధన పరులకి సాధనా పరులకి కామిని కాంచనాలు ప్రతిబంధకములు. వేయాతి మహారాజు చూడండి, దీనికి వేయాతి మహారాజు ముసలితనం వచ్చేసింది. వేయాతి మహారాజుకి ముసలితనం వచ్చేసిందండి. ఇక్కడ చూడండి వచ్చేసింది. ఏమంటున్నారు? అయినా ఇంకా కామభోగములపై కోరిక పోలేదు. తన గురువును అనుగ్రహంతో తన కుమారుడికి యవనాన్ని తీసుకుని, తన కుమారుడి యొక్క యవనం కూడా తీసుకుని కామభోగాలను అనుభవించాడు. ఇంకా యయాతి మహారాజుకి ఆయనకి ముసలితనం వచ్చేసింది. అయినా సరే ఆయనకు కోరికలు తీరలేదు. తీరబోయేటప్పుడు ఏం చేసి తన కుమారుని, అంటే గురువు గారి యొక్క సలహా తీసుకుని, గురువు గారిని ఇంకా అడిగితే, సరే నీకు ఆవిడ చెప్పారు కదా, నీకు ఎవరైనా ఇస్తారు నీ రూపం తీసుకుని మార్చుకుంటానని చేస్తే ఈ రూపం ఆయనకి అది తీసుకుంటాడు అనమాట. అలా చెప్తారు. తన కుమారుని యవనాన్ని తీసుకుని కామభోగాలు అనుభవించాడు. మళ్ళీ ముసలితనం వచ్చేసింది. సంతృప్తి లేదు. అతడు లోకానికి ఏం చెప్పాడో తెలుసా? ఇతని అనుభవం, ఈ అనుభవ జ్ఞానం ఏం చెప్పాడో చూడండి. అతడు లోకానికి ఏం చెప్పాడంటే ఇక్కడ ఏమన్నారు? కామభోగాలు అనుభవించుట వలన తగ్గేది కాదు, తగ్గదు. అగ్నిలో నెయ్యి పోస్తే మంటలు ఆగుతాయా అన్నాడు. కనుక భగవంతుని మనన చింతన వలన కామ క్రోధాలు తగ్గుతాయి. ధనము అనర్థకములకు హేతువు. ధనాశ ఏం చెప్తుందంటే ఇవన్నీ అనుభవాలమ్మా. ధనాశ ఏం చెప్తుందంటే తల్లిని, తండ్రిని, గురువును, బంధువులను కూడా లెక్క చేయనీక వారి ప్రాణములు వరకు తీసుకుపోను. పూర్వజన్మ కర్మానుసారం నీకు ఎంత ప్రాప్తియో అంత ధనము నీకు అందుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే గత జన్మ సంస్కారాల్లో నీకు ఎంత తెచ్చుకున్నావో అంత తప్పకుండా అందుతుందని చెబుతున్నారమ్మా. ఇక్కడ చూడండి ఏమంటున్నారు? కనుక భగవంతుని మన చింతన వలన కామ క్రోధాలు తగ్గుతాయి. కామము అర్థమునకు హేతువు.
కామం ఏంటంటే అర్థానికి హేతువు అని చెప్తున్నారు. హేతువు ధనాశ తల్లిని, తండ్రిని, గురువును లెక్క చేయనీయవు. వారి అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు తీయు వరకు తీసుకుపోను. అభిప్రాయాలు తీరు వరకు తీసుకుపోను. పూర్వజన్మ కర్మానుసారం నీకు ఎంత ప్రాప్తియో అంత ధనమో నీకు అందుతుంది. కాబట్టి ధన ఆశ వదిలి, ఈ కోరిక ధన ఆశ వదిలి భగవంతుని ఉపాసిస్తూ జీవించాలిరా సత్సంగం. అది ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు దాకా మనకి ఇచ్చింది ఏదో ఉంది కాబట్టి ఇంకా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నువ్వు అంటే ఇక్కడ మనం రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తుడు ఏం చేస్తాడు? ఇంటికాడ ఉంటాడు కదా. ఇంటికాడ ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఇంటి వరకు పరిమితం. ఎందుకంటే దేహం సహకరించదు ఇంకా. అంచేత అలాగే నువ్వు కూడా ఏమంటున్నారు? ప్రాప్తించిన దానితో నువ్వు పూర్వజన్మ కర్మానుసారం నీకు ఎంత ప్రాప్తమో అంత ధనము నీకు అందుతుంది తప్పకుండా. కాబట్టి ధన ఆశ వదిలి, ధనం మీద ఆశ వదిలి భగవంతుని ఉపాదిస్తే నేను ఉపాదిస్తూ జీవించాలి. అదే నేను యొక్క లక్ష్యం అని చెప్తున్నారు. పరమాత్మను పొందుటకు సాధనలేవి చూడండి నమ్మంటున్నారు. ఈ పరమాత్మ పొందడానికి సాధన, ఏ సాధన వల్ల ఇది మనం ఏ సాధన వల్ల దీన్ని సాధించవచ్చు అని చెప్తారు. ఇక్కడ చూడండి అంటున్నారు, సత్సాంగత్యం, సాత్విక దానము, పరమేశ్వర స్వరూపం మననము, పరమేశ్వర స్వరూప మననము మరియు సంతోషము. ఇక్కడ పరమాత్మను పొందుటకు సాధనలు అంటే సత్సంగం, సత్సాంగత్యం, చూసారా? సత్సంగత్వం, సాత్విక దానము, మననము మరియు మరణము, తర్వాత మళ్ళీ సంతోషం. ఇవన్నీ ఉండాలని చెప్తారు. సత్పురుషులు ఎవరు? సత్పురుషులు ఎవరు? సంసార విషయములపై ఆసక్తి లేనివారు. ఈ సంసార విషయములపై ఆసక్తి లేనివారు, అజ్ఞానము నశించిన వాడు, ఎల్లప్పుడూ పరమాత్మ తత్వం నందే నిష్ట గలవాడు. ఎల్లప్పుడూ పరమాత్మ తత్వము నిష్ట గలవాడు, చూసారా? ఆసక్తి లేనివాడు. ఈ రెండు కూడా మంచి మాటలమ్మా. ఆసక్తి, ఇది సత్పురుషులు ఎవరంటే దానికి సమాధానం చెప్తున్నారు. చూడడం వివరణ చెప్తున్నారు. నారదుని సత్సాంగత్యం వల్ల, నారదుడితోటి ఉండటం వల్ల ఎక్కడ ఏమంటున్నారు? నారదుని సత్సాంగత్యం వలన రాక్షస రాజైన హిరణ్యకశిపుడు కుమారుడు హరిభక్తుడై ప్రహ్లాదునిగా మారాడు కదా. మరి మంత్రోపదేశం వలన కొద్ది ప్రయాణము, కొన్ని క్షణాలు సాంగత్యం వలన, మంత్రోపదేశం వల్ల కొన్ని క్షణాలు సాంగత్యం వల్ల రాజ్యకుమారుడైన ధ్రువుడు దృఢ అవతారగా మారను. ఇక్కడ చిన్న కొద్ది క్షణాల సాంగత్యం వల్ల రాజకుమారుడైన ధ్రువుడు ధ్రువతారగా వెలిసెను. సాంగత్యం ద్వారా దేవుని ముక్తి కలుగును. కనుక జ్ఞానమునకు సత్సంగము ఆవశ్యకత ఎక్కువ. సత్సంగం జ్ఞానానికి అయితే సత్సంగం నీకు ఆవశ్యకత ఎక్కువ అని చెప్తున్నారమ్మా. అక్కడ చూడండి, నాశనం అన్ని అయ్యా కానీ చెప్పు. పదకొండు ఎప్పుడంటే
చూడండి అమ్మ అమ్మ అంటున్నారు నీకు ఎంతసేపు ఉన్నాను? మా ప్రాణులకు వాస్తవానికి జ్వరమేది? ప్రాణులకు వాస్తవానికి జ్వరమేది? వాస్తవానికి జ్వరం ఏంటంటే అమ్మ అంటున్నారు ఏంటో చూడండి ఏమంటున్నారు, వాస్తవానికి జ్వరం ఏంటి అనుకుంటున్నారు? చింతనయే జ్వరమురా నీకు. చింతన అంటే కోరికలే జ్వరం. మూర్ఖుడు ఎవరు? ఎవరు మూర్ఖుడు? విచారణారహితుడే మూర్ఖుడు. విచారణ లేనివాడు, విచారహీనుడే. విచారణ అంటే విచారణ హీనుడు, విచారించలేనివాడు, నేను తెలుసుకునేవాడు ఇంకా హీనుడు. విచారహీనుడే మూర్ఖుడు. ప్రేమతో చేయవలసిన కార్యమేది? ప్రేమతో చేయవలసిన కార్యం ఏంటంటే విష్ణువుల భక్తి. శివుడు విష్ణువుల భక్తి, పరస్వరూపుల యొక్క ఆ మార్గంలో ఉండటమే, ఎందుకంటే ఏమీ లేదు అని చూస్తున్నారమ్మ. నిజంగా కూడా అంతే. చేత ఇవన్నీ కూడా నిజంగా అంతే. ఇవన్నీ అలా చేయాలంటున్నాడు. చింత జీవించి ఉన్న మనిషిని కాల్చివేయడం. చింత జీవించి ఉన్న మనిషిని, జ్వరం అన్నారు కదా, ప్రాణులకు వాస్తవానికి జ్వరం ఏంటంటే చింతనే జ్వరం అని చెప్పారు. దాన్ని చూడండి ఎలా చెప్తున్నారు. అంటున్నారు చింత జీవించి ఉన్న మనిషిని కాల్చివేయను, స్థితి చనిపోయిన వాడిని మాత్రమే కాల్చుంది. ఇక్కడ మనం చనిపోయిన వాడు కాల్చే స్థితి పేరితే చనిపోయిన వాడు కాలుతుంది. కానీ చింత జీవించి ఉన్న మనిషికి కాల్చివేయదు. జీవించి ఉండగానే మనిషిని కాల్చివేస్తుంది, లోపల దహించిపోతాడు అని చెబుతున్నారు. అది ఇక్కడ కావున చింతయే జ్వరం అనేది. అంచేతే చింతకన్నా కొట్టలేరు, అదే జ్వరం అనేది అన్నారు. ఈ చింతకు కారణం ఏంటనుకుంటున్నారు? కావున చింతయే జ్వరం. ఈ చింతకు కారణము దేహాభిమానము, మమత, ఆశ, లోభము, రాగద్వేషాలు. చింతన వల్లనే దుఃఖమని తెలుసుకున్నవాడే నిత్య జ్ఞానము. ఆ నిత్య జ్ఞానము ఇంకా చూడండి, అలా తెలుసుకున్న వారిదే నిత్య జ్ఞానము. సర్వత్రా కోరికలు లేనివాడే సుఖశాంతులతో తొలతూగుతూ చింతాముక్తులై ఉండును. బ్రహ్మజ్ఞానమే పూర్తిగా పాపమును నాశనము చేయును. అదే శివస్వరూపము, అదే విష్ణు స్వరూపము. కనుక శివ విష్ణువులకు భేదము లేదు అంటారు రా సత్సంగులు. అవును కదా. మరి చేత ఇవన్నీ కూడా అని చెప్తున్నారు. అసలైన విద్య ఏదిరా? అసలైన విద్య ఏది అంటే పరమాత్మను పొందింపజేయు విద్యే విద్య. పరమాత్మను పరమాత్మను ఎప్పుడు సంపాదించాలి? నువ్వు పరమాత్మ యొక్క తత్వం తెలుసుకోవాలి, నువ్వు దాన్ని పొందాలి అంటే అదే నిజమైన విద్య అని చెప్తున్నారు. వాస్తవమైన జ్ఞానం ఏదిరా సత్సంగులు? వాస్తవమైన జ్ఞానం ఏదని అడుగుతున్నారు. యథార్థంగా ముక్తికి కారణమైనదే వాస్తవ జ్ఞానం. యథార్థంగా అంటే ఇక సంశయం లేకుండా యథార్థం ఉన్నట్టుగా ముక్తికి కారణమైనదే వాస్తవ జ్ఞానం. అసలైన లాభం ఏది? అసలైన లాభం ఏంటనుకుంటున్నా? ఏంటిరా అంటున్నారు. అసలైన లాభం అంటే బ్రహ్మచింతన, పరమాత్మ ప్రాప్తియే. ఆ పరమాత్మ యొక్క ప్రాప్తి అదే నువ్వు తెలిసి అదే నువ్వు అయినప్పుడే అదే అసలైన లాభం. అంతకంటే లాభం లేదు. జగత్తును జయించిన వాడు ఎవరు? చూడండి, ఈ జగత్తునంతా జయించిన వాడు ఎవరు అని చెప్తున్నారు. చూడండి, జగత్తు జయించిన వాడు ఎవరు అనుకుంటున్నారా సత్సంగులు? మనసును జయించిన వాడే జగత్ విజేత. అది ఇక్కడ మనసును జయించిన వాడు జగత్ విజేత అని చెప్తున్నారమ్మ. తనను తాను తెలుసుకోకుండా ప్రపంచాన్ని జయించిన లాభం లేదు. తనను తాను తెలుసుకోకుండా ప్రపంచాన్ని జయించిన లాభం లేదు. విజ్ఞానము మనసుని బ్రహ్మముఖం గావించును. విజ్ఞానం అంటే జ్ఞానం, తెలుసుకోవటం, తత్వ విచారణ. విజ్ఞానం మనసును బహిర్ముఖం గావించును.
ఆత్మజ్ఞానం విజ్ఞానం వల్ల మనసును బయటికి వెళ్ళి బయట విషయాలన్నీ తెలుసుకుంటామని చెప్తున్నారు. ఆధ్యాత్మిక విద్య వలన మనసు అంతర్ముఖం కానించును. బాహ్యంగా ఉంటే బయటకు ఇలా తెలుసుకుని సత్సంగాల వల్ల ఇవన్నీ తెలుసుకుంటామమ్మా. ఇది తెలుసుకున్న తర్వాత ఆధ్యాత్మిక మనసును అంతర్ముఖం గావించును. అందుకే స్వామి వివేకానంద భౌతిక విజ్ఞానము ఎచ్చట అంతమగును. చూసారా, భౌతిక విజ్ఞానము ఎచ్చట అంతమగును అక్కడనే ఆధ్యాత్మిక విద్య మొదలవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే దేహభావన పోయి నేను నా దేహభావన ఎప్పుడైతే పోయి బ్రహ్మభావనను నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీకు అంత ప్రయాణం. చూసారా, మరి అది భౌతిక విద్య ఎక్కడ ఆగును అక్కడ ఆధ్యాత్మిక విద్య మొదలు. అంతే, అది ఎప్పుడైతే అది ఏంటో తెలుసుకున్నప్పుడు, అంటే దేహభావన పోయినప్పుడు దేహం ఏంటో తెలుసుకున్నప్పుడు ఇంక బ్రహ్మయ్య నువ్వు ఉంటావు, అప్పుడు తెలుస్తుంది అసలైన విద్య. చూడండి, అర్జునుడు శ్రీకృష్ణునితో కాలిని గుప్పెడతో బంధించుట వలె ఉన్నదిరా. అంటే అర్జునుడు శ్రీకృష్ణునితో గాలిని గుప్పెట్లో బంధించుట వలె మనసు జయించుట కష్టము అని. మనసు జయించాలంటే గాలిని గుప్పుడుతో బంధించడం ఎంత కష్టమో మనసును బంధించడం కూడా అంతే కష్టం, జయించడం కూడా అంతే కష్టం అని. పూర్వజన్మ సంస్కారము వలన మనస్సు పరిపరి విధములు పోతున్నది. చలనము గల మనసు ఇంద్రియములు చూసారా, మనసు ఇంద్రియములు తన స్వరూపము కాదని తెలుసుకొని నిత్య భక్తితో ఆత్మానుసంధానము చేయుచుండవలెను. దీనిని గీతయందు అభ్యాసము వైరాగ్యముల ద్వారా మనసును జయింపవచ్చును అనేది. అభ్యాస వైరాగ్యాలు, అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల. అభ్యాసం సత్సంగం వల్ల వస్తుందమ్మా. సత్సంగంలో నీకు అన్ని తెలియబడతాయి, సత్సంగంలో ఆచరణకి అనుకూలంగా ఉంటాయి. సత్సంగంలో ఏం జరుగుతుందంటే మీరు సత్సంగం చక్కగా అలా కూర్చుని ఏంటో ఉంటే నీకు ఉన్న విషయాలన్నీ అక్కడే వదిలేస్తావు. అంత అలాగే ఉంటుంది సత్సంగం వల్ల. వైరాగ్యం ద్వారా మనసును జయింపవచ్చును అనేది. అభ్యాసం ద్వారా మనసును జయించవచ్చు అన్నారు. వీరులలో మహావీరుడెవరు? కామబాణాల ద్వారా పీడితుడు కాని ధీరుడే వీరుడు. కామము కోరికల వల్ల సరే కామబాణం, కోరికలనే బాణం. కామం కోరికల ద్వారా పీడితుడు వదిలించుకున్నవాడు పీడితుడు కాని ధీరుడే వీరుడు. అట్లకి వశమైపోయిన వశం కానివాడే వీరుడు ధీరుడు అని చెప్తాను. కోరికలు అన్నీ కూడా మనం పీడించేస్తాం కానీ లాగేస్తాం మనకి. అంచేత బుద్ధిమంతుడు సమదృష్టి మరియు ధీర పురుషుడెవడు? బుద్ధిమంతుడు సమదర్శి మరియు ధీర పురుషుడెవడు? శ్రీ కటాక్ష దృష్టి ద్వారా మోహము కలగనివాడు. స్త్రీ యొక్క కటాక్ష దృష్టి ద్వారా ద్వారా మోహము కలగనివాడే బుద్ధిమంతుడు. ఆయనే బుద్ధిమంతుడు అని చెప్తున్నారమ్మా. బ్రహ్మాత్మ కరెంట్ బాగుందా? హ్యాపీగా పరమాత్మ